సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. దగ్గరగా అందరూ చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. మహిమను విడచి భువి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్రిల్లనివక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్రిల్లనివక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. కరములు తాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. 10,000 గుర్తించదగిన
తగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను సేవించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను సేవించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. భూమి మీద ఎన్నిక లేని వాడనయ్యా, అందరి చేత తృణీకరింపబడిన వాడనయ్యా, ద్వేషింపబడిన వాడిని, దూషింపబడిన వాడిని. అయినా ఎందుకు పనికిరాని నన్ను నువ్వు సేవ చేయటానికి పిలిచావయ్యా. సహోదరుడా, నీ భాగ్యం ఎంత గొప్పదో. సమూయేలు సౌలుతో అంటున్నాడు, సౌలా నీ గోత్రము చాలా చిన్న గోత్రం, అయినా నా దేవుడు ప్రేమించి ఇశ్రాయేలులకు శిరస్సుగా మార్చాడు. సేవకుడా, దేవుడు నీ సంఘానికి నిన్ను శిరస్సుగా ఉంచాడు. సేవకుడా, నా దేవుడు నిన్ను ఒక తలగా చేశాడు, ఒక రాజుగా నియమించాడు, ఒక అధిపతిగా నియమించాడు. ఎన్నిక లేని మనలను ఆయన ఏర్పరచుకుని రాజులైన యాజక సమూహముగా మారిస్తే ఆయన సన్నిధిలో మనం ఆరాధించలేకపోతున్నామేమో. ఈ సమయంలో నన్ను అభిషేకించండి నాయన. ఏలియా ఎలీషాల మీద కుమ్మరించబడిన ఆ 700 ఆత్మతో నన్ను అభిషేకించండి ప్రభువా, నన్ను అభిషేకించండి నాయన. నీ బలమైన అభిషేకముతో అనేక రాష్ట్రాల్లో నన్ను వాడుకోండి. చెప్పండి, స్వరమెత్తి చెప్పండి, నన్ను వాడుకోమని చెప్పండి. బిగ్గరగా చప్పట్లు కూడా చెప్పండి, నన్ను వాడుకోండి మని చెప్పండి, నన్ను వాడుకోమని చెప్పండి, నన్ను బలపరచమని చెప్పండి. బిగ్గరగా చెప్పండి, చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో అన్య భాషలు మాట్లాడుతూ నన్ను వాడుకోండి ప్రభువా, నన్ను వాడుకోండి, వాడుకోండి ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. బిగ్గరగా. మీ చప్పట్లు వినబడతలేదు, మీ స్వరం వినబడతలేదు. దేవుని కొరకును వాడబడాలి. చెప్పండి, చెప్పండి, బిగ్గరగా చెప్పండి, నన్ను వాడుకోయ్యా, నన్ను వాడుకోయ్యా, నన్ను వాడుకోయ్యా. స్తోత్రం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర అందరూ స్వరమెత్తి నిలయుడా, బిగ్గరగా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీ
సర్వ సంపదలకు ఆధారము, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు చప్పట్లు బిగ్గరగా గ్లోరీ. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. గ్రంథములో 7వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యమును, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రియులరా, యథార్థవంతులుగా దేవుడు పుట్టించెను,
ఈ మాట చాలాసార్లు మనం విన్నాం. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సేవ చేయటానికి దేవుడు ఎవరిని కోరుకుంటాడు? ఆస్తులున్న వారిన, అంతస్తులు ఉన్నటువంటి వారిన, మేడలు మిద్దెలు ఉన్నటువంటి వారిని కోరుకుంటున్నాడా, లేకుంటే ఎవరిని కోరుకుంటున్నాడు అని మనం గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తుంది: యథార్థవంతులను మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థవంతులు మాత్రమే దేవునికి యథార్థమైన సేవ చేయగలుగుతారు. భక్తుల జాబితాని మనం చూడగలిగితే వారి యథార్థత ఎంత అపురూపముగా ఉంటుందో, వారి యథార్థత ఎంత ఆశ్చర్యకరముగా ఉంటుందో, వారి యథార్థతను బట్టి దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తున్నాడో ఇవన్నీ దేవుడు మన ముందర ఉంచి పెడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు వాక్యం వింటున్నటువంటి దేవుని సేవకులారా, మనకంటూ ఏ గొప్పతనం లేదు, మనకంటూ ఏ మంచి పేరు లేదు, మనము పిలిస్తే వచ్చేవారు కూడా లేరు, మన కుటుంబంలోనే మనల్ని ప్రేమించేవారు లేరు. అలాంటి నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అసలు ఎందుకు దేవుడు పిలిచాడు? ఎప్పుడైనా ఆలోచన చేశామా? అందుకనే పౌలు గారు అంటాడు, ప్రతి దినము నన్ను నేను నలగగొట్టుకొనుచున్నాను. ఏంటి నలగొట్టుకోవటం? ప్రభు, నాలో ఏ గొప్పతనము లేదు కదా, నాలో ఏ మంచి లేదు కదా, నాలో ఎలాంటి విధేయత లేదు కదా, నన్నెందుకు పిలిచావు ప్రభు అని తనను తాను పరీక్షించుకుంటున్నాడు. దాన్ని నలగగొట్టుకోవటం అంటారు. ఈరోజు ప్రతి సేవకుడు తనను తాను నలగగొట్టుకోవాలి, తనను తాను పరీక్షించుకోవాలి. మనలో ఎంతవరకు యథార్థత ఉన్నదా అని మనం పరీక్షించుకోవాలి. యోబు గ్రంథములో మనం చూస్తే యోబుకి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నప్పుడు ఆ 7 కుమారులు ప్రతిరోజు ఇందు ఏర్పాటు చేసుకునేవారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో. అంటే వారానికి 7 రోజులు కాబట్టి 7 కొడుకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఈ ఇందు జరిగేది. ఈ కుమార్తెలు, ఆడపిల్లలు ఇక ఇందు ఏర్పాటు చేయాల్సిన పని లేదు, రోజుకొక ఇంటి దగ్గర భోజనం దొరికేది. ఇలా సంతోషంగా వాళ్ళు గడుపుతూ ఉన్నారండి. అలా గడుపుతూ ఉంటే తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, విందు అనగానే రకరకాల ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. అలాంటి వారి మధ్య, వారి మాటల్లో, వారి చూపులో, వారి ఆలోచనలో, వారు ప్రవర్తించే ప్రవర్తనలో ఒకవేళ దేవునికి ఇబ్బంది కలిగించేవి ఏమైనా ఉన్నవేమో, దేవునికి దుఃఖాన్ని కలిగించేవి ఏమైనా ఉన్నవేమో అని ఆ పాప పరిహారము కొరకై, ప్రాయశ్చిత్తము కొరకై ప్రతిదినము వారి నిమిత్తము ఏం చేసేవాడండి? దేవునికి బలు అర్పిస్తూ వచ్చేవాడు. అంటే బిడ్డల పవిత్రత గురించి, బిడ్డలు దేవునితో సంబంధాన్ని ఎక్కడ తెగిపోకుండా ఉండేదాని గురించి, ఒకవైపు ప్రార్థన చేస్తూ, ఒకవైపు నీతిగా ఉంటూ, ఒకవైపు యథార్థత కాపాడుకుంటూ, ఇంకొక వైపు ఆ ప్రాంతంలోనే గొప్పవాడిగా పేరుగాంచిన వాడై బిడ్డల విషయంలో కూడా ఏమైనా చేస్తారేమో అన్న ఆలోచన చేత వారి నిమిత్తమై బహుగా దేవుని స్తుతిస్తూ బలులు అర్పిస్తూ వచ్చేవాడు. దావీదు ప్రార్థనలో కూడా మనం జ్ఞాపకం చేస్తే 139వ కీర్తనలో ఆయన అంటున్నటువంటి మాట, నీకు ఆయాసకరమైనది ఏమైనా నాలో ఉన్నదేమో పరీక్షించండి ప్రభువా. అంటే దావీదుకు తెలియదా? దావీదుకు తెలియదా? ఆ మాటలు అంటాడు, నేను కూర్చుండట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను నడుచుట నీకు తెలుసు. అంటే ఇన్ని తెలిసినటువంటి వ్యక్తి దేవునికి విరోధమైన కార్యం ఏదైనా చేస్తాడంటే చేయలేడు కూడా. మరి అయినా ఈ మాట ఏమంటున్నాడు?
దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అనుకోని సందర్భములో నా నోటి మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా ఆలోచన ద్వారా నేను ఏమైనా పొరపాటు చేస్తున్నానేమో. ఎప్పుడు వచ్చింది మాట అంటే, ఆయన పొరపాటు చేసి ప్రభు ప్రత్యక్షతలో వచ్చిన తర్వాత ప్రతి క్షణం జాగ్రత్త పడ్డాడు ప్రియులారా. అంతకుముందు జాగ్రత్త పడలేదు. రాజును కదా, ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాడు. ఎందుకని? ప్రారంభంలో చెప్పాడు. ఎవరు? సమూయేలు చెప్పాడు, అయ్యా మీకు రాజు కావాలంటున్నారు. రాజు గనక ఏర్పడితే రాజు ఏదైనా అనుభవించవచ్చు. మీ ద్రాక్ష తోటలుంటే లాక్కుంటానికి అర్హత, అధికారం ఆయనకున్నది. మీకు ఆడపిల్లలుంటే వాళ్ళని తీసుకెళ్ళిపోవటానికి అధికారం ఉంది. మీకు ఆస్తి ఉంటే తను ఏం కోరుకుంటే అది తీసుకుని వెళ్ళిపోవచ్చు. మీరు ఎవరు అడగటానికి అవకాశం లేదు. అయినా పర్వాలేదు, మా ఆస్తులు పోయినా, ఆడపిల్లలు పోయినా, పరువు పోయినా, ప్రతిష్టత పోయినా ఈ యాజకులతో మేము ఈ పడలేకపోతున్నాం, కాబట్టి మాకు రాజు కావాల్సిందే అన్నారండి. అంటే దావీదు ఏది చేయటానికైనా అర్హుడు అనుకుని, ఏది చేసినా చలామణి అవుతుందనుకుని చేయరాని పని చేశాడు. అది దేవుడు చూశాడు. దేవుడు చూసి ప్రవక్తను పంపిస్తే తాను పశ్చాత్తాపడి ఒప్పుకొని 51వ కీర్తనలో తన్ను తాను పూర్తిగా ప్రభు దగ్గర కడుక్కున్నాడు. నీ పరిశుద్ధాత్మ నా దగ్గర దూరము చెయ్యొద్దని చెప్పి పడక కొట్టుకునేలాగా, కళ్ళు చివికిపోయేలాగా ఏడ్చి కన్నీరు కార్చి పశ్చాత్తాపడ్డాడు. అతని చేసిన ఆ పశ్చాత్తాప ప్రార్థన గొప్ప కృపలోకి నడిపించింది. హల్లెలూయా. యెషయా ప్రవక్త కూడా, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవారి మధ్య నివాసము చేస్తున్నానని పశ్చాత్తాపముతో ఏడిస్తే ఆ పశ్చాత్తాపమునకు కొరివితో దేవుడు దూత వచ్చి అతని పెదవులకి తగిలించినప్పుడు కాల్చబడ్డాడు. అమూల్యమైన ముత్యముగా మార్చబడ్డాడు. ప్రవక్తల్లోనే గొప్ప ప్రవక్తగా మార్చబడటమే కాకుండా దేవుని మనసులో ఉన్నదంతా కూడా యెషయాకి దేవుడు చెప్పటం ప్రారంభించాడు. ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి అంతగా చెప్పుకోలేదు ప్రియులారా. యెషయా ప్రవక్తకి తన మనసులో దాగిన బాధ, ఇశ్రాయేలీయుల గురించి ఎంత బాధ అయితే ఉందో ఆ బాధ ఏది దాచుకోకుండా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా మాట్లాడాడు. ఎందుకు అలా మాట్లాడాడంటే, కడిగిన ముత్యముగా యెషయా ప్రవక్త మార్చబడ్డాడు. ఈరోజు నీవు నేను కడిగిన ముత్యముగా, కాల్చబడిన సువర్ణముగా మార్చబడాలన్నదే దేవుని ఆశ. సువర్ణమంట దేని చేత శుద్ధి చేయబడుతుందంటే కాల్చబడుట వలనే. ఎలా కాల్చబడాలి? రండి దేవుని పరిశుద్ధ గ్రంథములకు వెళ్ళి మనం చూద్దాం. యథార్థవంతులుగా ఉండడం కొరకు దేవుడిని పిలిచాడు. యథార్థవంతమైన సేవ చేయటం కొరకు దేవుడిని పిలిచాడు. స్వల్పమైన సుఖ సంతోషాల కొరకు, తాత్కాలికమైన వాటి కొరకు ఆరాట పడద్దు, పరుగులు తీయద్దు. భూమి మీద ఏది మనకు మిగలదు. అపోస్తలుడైన పౌలు గారు చాలా ఆస్తి ఉంది, మొత్తాన్ని విడిచిపెట్టాడు. వన్ ఆఫ్ ద లీడర్గా ఆయన బ్రతికాడు. కానీ నాకు వద్దు అనుకున్నాడు. సమస్తము పెంటతో పోల్చుకున్నాడు. బ్రతుకుట క్రీస్తు కొరకే అని ఒక నినాదముతో ప్రభు సన్నిధిలో ముందుకు రావటం ప్రయాణం చేశాడు ప్రియులారా. అతని జీవితంలో ఉన్నతంగా బ్రతికినటువంటి వ్యక్తి ఎంత ఆశీర్వాదకరంగా బ్రతికాడో ప్రభులోకి వచ్చిన తర్వాత అంత శ్రమను ఎదుర్కొన్నాడు. ఒకప్పుడైతే మాటే శాసనంగా ఉండేది. డబ్బులకి కొదువు లేదు, అధికారానికి కొదువు లేదు. కంటి సైకి చేస్తే చాలండి భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు అమ్మలారా, అయ్యలారా, నా మాట వినండి, లోక రక్షకుడైన యేసు వైపుకి మీ మనసును మార్చుకోండి. ఎంత బ్రతిమలాడి చెప్పినా ఆ మాట లెక్క చేయటం లేదు ప్రియులారా. భయం పోయింది, అధికారం పోయింది, ఆస్తి పోయింది. ఆ యవన కాలములో తను అనుభవించవలసిన వాటన్నిటికీ దూరమైపోయాడు. అన్ని పోగొట్టుకున్నాడు. ఒకే ఒక జత బట్టలతో సేవ ప్రారంభించాడు ప్రియులారా. ఒకే ఒక్క జత. ఈ రోజులు నీలో ఉందా ఈ అనుభవం?
అనుభవం నీలో ఉందా? ఒకే జత బట్టలే. రాత్రి సమయాల్లో వాటిని చక్కగా ఉతుక్కుని ఆరపెట్టుకుని, విశ్వాసులింటికి వెళ్లకుండా, భోజనము కొరకు వాళ్ళని అడగకుండా నీళ్లు తాగి అనేక రాత్రులు జాగారాలు చేశాడు. జాగారం ఎందుకు చేసావయ్యా అంటే, కడుపులో ఆకలి అవుతుంది. నిద్ర ఎలా పడుతుందండి? నిద్ర పట్టడం లేదు. మెలకుగా కూర్చుని అలాగా ఉన్నాడంటే కాదు, ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏమని? రేపు నేను ఎక్కడికి వెళ్ళాలి, రేపు నేను ఏం చేయాలి, ఎవరితో మాట్లాడబోతున్నావు ప్రభు అని చెప్పి. అంటే ఈ కడుపులో ఒక పక్క ఆకలి అవుతున్నా, ఒక పక్క వస్త్రాలు లేకపోయినా, ఆ రాత్రంతా చలిలో ఒక గొప్ప ఇల్లు ఉందనుకుంటున్నారా? లేదు. ఒక ఫ్యాన్ ఉందనుకుంటున్నారా? లేదు. చెప్పులు ఉన్నాయి అనుకుంటున్నారా? లేవు. ఆఖరికి ఇక తప్పనిసరి పరిస్థితిలో ఏదో ఒకటో రెండో డేరాలు కుట్టి ఆ వచ్చిన ఆ కొద్దిగా డబ్బులు దాచుకుని బ్రతకాలి కదా అన్నట్లుగా, తినాలి కదా అన్నట్లుగా 4 మెతుకులు తిని కొద్దిగా ఆహారం తీసుకొని తన శేష జీవితాన్ని అర్పించాడు ప్రియులారా. మరొక మాట ఏంటంటే, ఎక్కువ రక్తాన్ని కార్చాడు. శరీరం అంతా కొట్టబడుతుంటే, గాయమవుతుంటే, ఆ గాయాల్లో కూడా రక్తము కారిపోతుంటే, మళ్ళీ అతనికి రక్తము లోపలికి ప్రవేశించాలంటే ఎంత ఆహారం తీసుకోవాలండి? ఎవరిస్తున్నారు ఆహారం? లేదు. ఆహారం లేదు. నీళ్లు తాగి జాగారాలు చేశాడు. ఆ మాటలు మనం చదువుతాం. అనేక రోజులు ఉపవాసం ఉన్నాను, వస్త్రహీనత అనుభవించాను, ఉపద్రవం అనుభవించాను, బాధలు అనుభవించాను. అవన్నీ దేవుని లేఖనాల్లో మనం చూడగలుగుతాం ప్రియులారా. అంతలా ఉన్నాడు ఆయన. ఏ రోజైతే దేవుని ప్రత్యక్షత అతనికి వచ్చిందో ఆ రోజు దేవుడు కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడో తెలుసా అండి? ఇతడు యథార్థవంతమైన సేవ చేయగలుగుతాడని దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకున్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెలా పిలువబడ్డావో తెలుసా? ఏ రోజైతే దేవుడు నిన్ను చూశాడో, తల్లి గర్భములో పిండముగా రూపించాడో, అప్పటి నుంచి దేవునికి నీ మీద మనస్సుంది. కానీ కొంతకాలము ఈ యొక్క లోకములో ఏమి జరుగుతుందో, ఏది పాపమో, ఏది చెడో, ఏది మంచో, ఏది మంచి కాదో తెలియాలని కొంతకాలం నిన్ను వదిలేశాడు ప్రియులారా. తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత 2వ పర్యాయం ప్రభువు నీ దగ్గరకు వచ్చి నువ్వు నాకు సేవ చేయాలని పిలిచాడు. అంటే పాపం యొక్క లోతు నువ్వు తెలుసుకున్నావు. అక్రమం యొక్క, అన్యాయం యొక్క, దాని యొక్క బరువెంతో లోకములో తెలుసుకునేలాగా దేవుడు నిన్ను చేశాడు. చేసిన తర్వాతే సేవకు పిలిచాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ బాటిల్ ఎంత బరువు ఉంటుందంటే దీంట్లో నీళ్లు పోస్తే తెలుస్తుంది, కానీ పోయకుండా దీని బరువు మనకు తెలియదు. ఈరోజు ఆ పాపము, లోకములో ఉన్నటువంటి అన్యాయము, అక్రమము, అవినీతి, ఇవన్నిటినీ నువ్వు అనుభవించేలాగా చేశాడు. ఎందుకంటే దాని బరువు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో నువ్వు తెలుసుకున్నావు. తెలుసుకునేలాగా చేసి అన్నీ అనుభవించిన తర్వాత ప్రభు వచ్చి, అప్పుడయ్యా నీవు నా సేవ చేయాలని పిలిస్తే, ఇదిగో ఆ బరువుని విడిచిపెట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి ప్రభు దగ్గరకు నువ్వు వచ్చావు. ఇప్పుడు కాదండి, తల్లి గర్భములోనే నీ యథార్థతను దేవుడు చూశాడు. తల్లి గర్భములోనే నీ ప్రవర్తన దేవుడు చూశాడు. నీ యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు చూశాడు. కాబట్టి అప్పటి నుంచి నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. లేకపోతే ఎప్పటి నుంచో నీ ఫోటోకి ప్రతి సంవత్సరం దండబడుతూ ఉండేది. తెలుసా నీకు? దండ ఎప్పుడు పడేది? ఎప్పుడో అయిపోయేది. ఎందుకని? ప్రపంచంలోనే అంత ఏమనాలంటే అంత గొప్పోళ్ళం మనం. సేవ చేస్తున్న వీళ్ళందరూ గొప్పోళ్ళు అనుకుంటున్నారేమో. ఒకప్పుడు ఎలాంటి వాళ్ళండి? ఒకప్పుడు భయంకరమైన వ్యక్తులండి. ఎందుకు భయంకరమైన వ్యక్తులు? అలా దేవుడే వాళ్ళని చేశాడు. అరణ్యములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలును దేవుడు పరీక్షించాడు. వాళ్ళకు దేవుడు దాహమయ్యేలాగా చేశాడు, దాహాన్ని తీర్చాడు. ఆకలి అయ్యేలాగా చేశాడు, ఆకలి తీర్చాడు. ప్రమాదాలు వచ్చేలాగా చేశాడు, ప్రమాదాల నుంచి విడిపించాడు. ఇదంతా పరీక్ష కాలం. 40 సంవత్సరాలు పరీక్షించాడు.
నిన్ను కూడా పరీక్షించాడు. కొంతకాలం లోకములో ఎలా ఏంటి మంచి చెడు అన్ని తెలుసుకునేలాగా చేశాడు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేవు నువ్వు. ఎందుకంటే దాని బరువు ఏంటో నీకు తెలుసు కాబట్టి, దాని లోతు ఏంటో నీకు తెలుసు కాబట్టి. అందుకనే ప్రతి సేవకుడు గుండె పగిలేలాగా అనేక స్థలాల్లో అమ్మ పాపము జోలికి వెళ్ళొద్దు, అదిగో నరకమును దాని గుండెలో బాదుకుని మనం మాట్లాడుతున్నాం. దాని బరువు ఏంటో మనకు తెలుసు కాబట్టి. ఆ బరువు నీకు తెలియకపోతే నువ్వు చెప్పలేవు. తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తల్లి గర్భంలోనే దేవుడిని నియమించుకున్నాడు. కానీ ఈ అనుభవాలు ఎందుకో తెలుసండి, నీకు సాక్షార్థం. అందుకనే ప్రతి సేవకుడికి వాక్యంగా మనం మాట్లాడితే ప్రజలకు అర్థం కాదు. వాక్యములో నువ్వు చెప్పాల్సిందని తెలుసా, నీ అనుభవాలు జోడించాలి. నీ అనుభవాలు, నువ్వు ఎలా బ్రతికావో, నీ జీవితంలో ఏమి జరిగిందో, ఎటువంటి పరిస్థితులు అనుభవించావో, ఏ పరిస్థితులు కూడా నడుస్తూ ఉంటే నా దేవుడు నిన్ను పట్టుకుని నడిపించాడో, ఈ అనుభవాలన్నిటిని కలిపి సంఘానికి బోధిస్తూ ఉంటే సంఘంలో ఒక విప్లవం రేగుతుంది. అనుభవాలు లేని సేవ వద్దు, సాక్ష్యం లేని సేవ వద్దు. నీ జీవిత అనుభవాలు శ్రేష్టమైన అనుభవాలు కాకపోయినా నువ్వు అనుభవిస్తున్న ఆ పాప భారం బరువు ప్రపంచానికి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత నీపైనే ఉన్నదే. కొంతమంది మంచి మాత్రం చెప్తారు, చెడు చెప్పరు. నువ్వు చేసే ప్రతి పని సంఘానికి చెప్పాలి, దాని బరువేంటో ప్రపంచానికి అర్థమవ్వాలి. ఇలాంటి పాపిష్టి బ్రతుకుతుంటే నా దేవుడు నన్ను ఆ భారము నుంచి విడిపించడం కొరకు నన్ను పిలిచాడని నువ్వు సాక్ష్యం చెప్తుంటే గుండెలు పగిలేలాగా ఏడవడం ప్రారంభిస్తారు ప్రియులరా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు అండి మనకే అనిపించింది, అబ్బా ఈ సేవ ఏం చేద్దాం, ఇంకా మన వల్ల ఏమవుతుంది. ఎన్నిసార్లు అనుకోలేదండి, వస్తున్న వ్యతిరేకతలను బట్టి, వస్తున్న బాధలు బట్టి, ఎవరిని బట్టో కాదండి. వ్యతిరేకతలు అనేది సంఘంలోనే వస్తాయి, వ్యతిరేకతలు అనేది రక్త సంబంధాలు బట్టే వస్తాయి, వ్యతిరేకతలు నుండి భార్యను బట్టే వస్తాయి, వ్యతిరేకతలు భర్తను బట్టే వస్తాయి, వ్యతిరేకతలు పిల్లలను బట్టే వస్తాయి. వస్తాయి. దావీదు గురించి దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, కృప పొందినవాడు, యోధా రాజులందరినీ కూడా ఆ వంశంలో నుంచి తీసుకొచ్చాడు. అటువంటి గొప్ప వ్యక్తికే అభిషేకింపబడిన ఒక వ్యక్తి చంపడానికి రాలా? కడుపున పుట్టినటువంటి కుమారుడు చంపడానికి రాలా? తన ప్రక్కన ఉన్న సైన్యమే, సలహాలు ఇచ్చేటువంటి వారే వ్యతిరేకలుగా మారిపోతారండి. అంటే వ్యతిరేకతలు దేవుడే తీసుకొస్తాడు. ఎందుకంటే నిన్ను పరీక్షించడం కొరకు, నిన్ను పరిశోధించడం కొరకు. ఈ పరీక్షల్లో నువ్వు నిలబడాలి. అపోస్తులైన పౌలు గారికి కూడా భయంకరమైన పరీక్ష వచ్చింది ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. ఏం పరీక్ష వచ్చిందో తెలుసా? సువార్త చెప్పుకుంటూ వెళుతూ సుమారు 14-15 పత్రికలు రాయటానికి దేవుడు కృపిచ్చాడు. వాటిల్లో కొరింథీ సంఘానికి 2 లేఖలు రాస్తా వచ్చాడు. ఆ లేఖలు చాలా పెద్దవి. 2 రాశాడు, 2 కూడా చాలా పెద్దవి. ఎన్నో అనుభవాలతో కూడుకున్నాయి, ఎన్నో శ్రమలతో కూడుకున్నాయి, ఎంతో బాధతో కూడుకున్నాయి. ఎందుకంటే కొరింథీ ప్రాంతంలో ఉన్న ప్రజలు అలాంటి వారు ప్రియులారా. అక్కడ పూజింపబడుతున్నటువంటి ఆ దేవతకు పూర్తిగా తమ శరీరాలు అప్పగించేశారు. ఆ దేవత స్వాధీనపరుచుకున్నారు. దయా అనేటువంటి ఒక దేవత కొలవబడుతుంటే పూర్తిగా ప్రపంచం, ఆ కొరింథీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆమె వైపు తిరిగారండి. ఆ ప్రాంతం నాశనం అయిపోతుంది, సువార్త చెబుదామని అక్కడికి వెళ్ళాడు. సువార్త చెబుదామని అక్కడికి వెళితే వ్యతిరేకతలు వచ్చినాయి ప్రియులారా. యూదులకు వ్యతిరేకమైన సువార్త చెప్తున్నాడని అక్కడున్న ప్రజలు వ్యతిరేకరించారు. అతన్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. అప్పుడు ఆలోచన చేస్తాడు, ఎలా ఏం చేయాలని. ఒకలాంటి భయం ఏర్పడిపోయింది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిగిలిన ప్రయాణాల్లో కొన్ని బెదిరింపులు వచ్చినాయి. కొన్ని చోట్ల కొట్టారు, కొన్ని చోట్ల రాళ్ళతో కొట్టారు, కొన్ని చోట్ల ఈత బెత్తాలతో కొట్టారు. ఎలాగో చేస్తారండి, అది వేరు.
ఇక్కడొచ్చిన ప్రమాదం చాలా భయంకరంగా ఉందండి. నీ సేవా జీవితంలో కూడా జరిగే ఉంటుంది కదండి. మన సేవా జీవితంలో కొన్ని చోట్ల కొన్ని చిన్న ఇబ్బందులు వస్తాయి, కొన్ని పెద్ద సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? అక్కడి నుంచి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఏం చేయాలి? పారిపోవాలి. చూడండి ఎంత భయంకరమైన మాట. ఏడ్చి ఏడ్చి ఏడ్చి, నువ్వేడ్చావా? నీ తండ్రి కూడా ఏడ్చాడా? వెళ్ళాడు, ఆ తోటలోకి వెళ్ళాడు, 2 చేతులు పైకెత్తాడు, ఒకటేమని ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తుంటే లోపల ఉన్నటువంటి రక్తము మరిగిపోతుందండి. రక్తం మరిగిపోతుంది, చెమటలు కారిపోతున్నాయి. ఆ చెమటే రక్తముగా మారిపోయింది, నేలకు ఒరిగిపోతుంది. అలా ఏడ్చి 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 అలా పడిపోయాడు, శక్తిహీనుడైపోయాడు. దేవుని దూత వచ్చి బలపరిస్తే అప్పుడు లేచాడండి. అంటే ప్రార్థన చేస్తే కూడా అలసిపోతామా? అవును, నిజంగా ప్రార్థన చేస్తే మన నరాలన్నీ కూడా అలసిపోతాయి ప్రియులారా. ఆ అనుభవము దావీదుకుంది. ఎందుకంటాడయ్యా, నా కన్నులు కనబడటం లేదయ్యా, చూడలేకపోతున్నానయ్యా, కళ్ళు చివికిపోతున్నాయి, నరాలు లాగిపోతున్నాయి, ఇడిదిరిగి పక్కన చూస్తే పడక కొట్టుకుని పోతుంది, లోపల ఉన్న కన్నీళ్ళు మొత్తము కార్చి 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 ఏడుస్తున్నానయ్యా. ఈ సోపుతో నన్ను కడగండి, నీ పరిశుద్ధాత్మ నాకు దూరము చేయొద్దయ్యా, నీ సన్నిధి నాకు దూరము కానియొద్దయ్యా, నేను తెలుసో తెలియకో పొరపాటు చేశాను, నన్ను క్షమించయ్యా. ఒక ద్రోహిలాగా నీ ముందు నిలిచిపోయాను, ఒక నమ్మక ద్రోహము చేశాను, ఒక సహ్యమైన కార్యము చేశాను, నీ గుండెను గాయపరచలేక పాపము చేశాను. ఇన్ని చేసినా ఏమి చేసినా నన్ను మాత్రము దూరము చేయొద్దు ప్రభు అని ఏడ్చి ప్రార్థిస్తుంటే ఆ శరీరం అంతా అలా అయిపోయిందంటండి. అది చూశాడు దేవుడు అండి, ఆ ప్రార్థన చూశాడు దేవుడు. దావీదు, నువ్వు చేసిన ప్రార్థన, నీ కన్నీళ్లను నేను చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. సావుకుడు ఎప్పుడు వాక్యము చెప్పినా కన్నీటితో నువ్వు విత్తాలి. ఎప్పుడు ప్రార్థన చేసినా కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీ కన్నీళ్లు ఆ బలిపీఠాన్ని తాకుతాయో, వాక్యము చెప్పేటప్పుడు నీ కన్నీళ్లు ఆ సంఘములో, ఆ ప్రాంతంలో ఆ కన్నీళ్లు అక్కడ పడతాయో, అక్కడ విప్లవము రేగుతుంది. దేవుని సేవకుడుగా నిస్వార్థముతో దేవుని పని చేయటానికి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి నీ కన్నీళ్ళు అక్కడ పడితే, నీ చెమట అక్కడ పడితే, ఇదిగో నేను చెప్తున్నాను చూడండి, అక్కడ గొప్ప సంఘాలు కట్టబడతాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం యెరూషలేమంతా తడిచాది. అపోస్తలుడైన పౌలు గారి యొక్క రక్తం యెరూషలేమంతా తడిచాది. అందుకే ఈరోజు క్రైస్తవ ప్రపంచం అక్కడ ఉంది. దేశాల నుంచి అనేక వేల మంది ప్రజలు ఆ యెరూషలేము చూడటానికి వెళ్ళి ఇప్పటికి వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యా మా కొరకు బలి అయిపోయిన స్థలం మీద అని ఆ స్థలం మీద పడి ఏడుస్తున్నారు. అంటే సేవకుడా, నువ్వు వాక్యము చెప్పి రావటానికి ప్రభు నిన్ను పిలవలేదు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి తెలుసండి? నీ లోపల ఉన్న ఆ రక్తము చెమటగా మారి, ఆ చెమట ఆ బలిపీఠాన్ని తడిపి రావాలి. నీ కన్నులంపడొచ్చే కన్నీళ్ళు అక్కడ రావాలి. అప్పుడు ఆ సంఘాలు దీవించబడతాయి, ఆ సంఘాలు ఆశీర్వదింపబడతాయి, ఆ సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఉంటాడు. అలా ఉండాలి. ఇక్కడ జరిగిన సంగతి ఏంటో తెలుసా? పౌలు గారు కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ చూస్తే చాలా భయం అనిపించిందండి. ఈ ముందుకు వెళ్ళాలో తెలియటం లేదు, వెనక మాలకి వెళ్ళాలో తెలియటం లేదు. ఎందుకంటే అక్కడున్న ఘోరాతి ఘోరమైన ప్రజలండి. నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పినటువంటి దేవుడు ఆ నినివే పట్టణానికి యోనా వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భయపడ్డాడు. మీకు అర్థమవుతుందా? పడవలో వెళ్ళాడు, చాప కడుపులోకి వచ్చాడు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు. వెళ్ళి ఆ పట్టణాన్ని చూసి భయపడి వెనక్కి వచ్చేసాడు. అమ్మో, ఇంకా నా వల్ల కాదు, ఈ మనుషులు ఏంటి, ఈ కథ ఏంటి, వీళ్ళకి చెప్పటం ఏంటి, ఒక్క దెబ్బకు నన్ను చంపేస్తారని చెప్పి భయపడి వచ్చేసాడండి. అప్పుడు దేవుడు ఒక సొర చెట్టుని తీసుకొచ్చాడు. సొర చెట్టు కింద హాయిగా పడుకున్నాడు. ఓ పురుగు వచ్చింది. ఆ పురుగు ఆ సొర చెట్టుని తినేసింది.
చచ్చిపోయింది, ఎండిపోయింది. లేచాడు, ఏంటి పరిస్థితి అని అడిగాడు. ఒక్క పూట పుట్టి చచ్చిపోయే దాన్ని చూసి అంత బాధపడుతున్నావే, ఈ పట్టణంలో ఎంతమంది ప్రజలు చచ్చిపోతుంటే నాకెంత బాధ ఉంటుందో యోనా అని ఒక్క మాట అడిగితే తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పరిగెత్తుకుంటా నినివే పట్టణంలోకి వెళ్ళి దేవుని ఉగ్రత గురించి చెప్పడం ప్రారంభించాడండి. ఈయన ఒక్కడే వెళ్ళలేదండి, ఇతనిలో దేవుని బాధ ఉందండి. అంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడో క్రియ రూపంలో దేవుడు చేస్తాడండి. అప్పటికప్పుడే సొరచెట్టు పుట్టి సొరచెట్టు చచ్చిపోతే ఈ వ్యక్తికి ఎండ పడుతుంటే బాధపడుతున్నాడే. అది నా దగ్గర ఆ స్క్రీన్లో ఉందండి, చక్కగా చూస్తుంటే ఆ పందిరి వేసుకుంటాడు కర్రలతో, ఆ కర్రలు మొత్తం పడిపోతే చెయ్యి ఎందుకని చెప్పి బాగా ఇసుక్కుంటాడు. ఇలా పడుకోగానే మెల్లగా సొరచెట్టు ఎలా వచ్చేసి కమ్మెత్తే వావ్ చాలా బాగుంది, దేవుడు నన్ను విడిచిపెట్టలేదని సంతోషపడతాడు. 2 నిమిషాలు కళ్ళు మూసుకోగానే ఆ సొరచెట్టు చచ్చిపోయింది. మళ్ళీ లేచి ఇసుక్కుంటాడు, నన్ను చంపే, నాకెందుకు ఈ బాధ, ఇప్పుడు దాకా ఎండలో ఉంటానంటే సొరచెట్టు వచ్చింది, వెంటనే చచ్చిపోయింది. ఇది యోనా, సొరచెట్టు విషయంలో ఒక్క పూట చచ్చిపోతేనే ఇంత బాధపడుతున్నావే, ఆ సొరచెట్టు నీకు ఇచ్చింది నీకు ఒక్కడికే, 1,20,000 మంది చచ్చిపోబోతున్నారు, వాళ్ళు నా పిల్లలయ్యా, నాకెంత బాధ ఉంటుందో నువ్వు గుర్తించావు అనగానే ఒక్కసారిగా తన మైండ్ గెర్రం తిరిగి వచ్చిందండి. ఇప్పుడే వెళ్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయండి. ఆ ఒక్క రోజు చెప్తే ఆ పట్టణ ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగారు. అంటే దేవుని బాధ నీకు అర్థమైతే తప్ప సువార్త నువ్వు చెప్పలేవు. ఈరోజు నువ్వు అర్థం అవ్వాల్సిన దేవుని గుండెలో ఉన్న బాధ ఏంటో నీకు అర్థం అవ్వాలి. పౌలు గారికి అర్థం కాల, ఎందుకంటే కొరింథీ పట్టణానికి వచ్చి ఆలోచిస్తున్నాడు, ఈ ప్రజలు చూస్తే భయంకరంగా ఉన్నారు, వీళ్ళు పూర్తిగా అటువైపు ఉన్నారు, ఇక ఆలోచిస్తున్నాడు వీళ్ళు వినే రకంగా లేదే అన్నట్టుగా అనుకున్నాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో అనుకుంటాం, ఆడ మీటింగ్ పెడితే మారరండే, ఆ బజార్ వాళ్ళతో చెప్తే వినరండే, ఇక్కడ చేసిన ప్రయోజనం లేదండే అనుకుంటాం. మరి ఎవరు రావాలి? నువ్వు ప్రార్థన పెట్టక తలకే పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యగారు వందనాలు, అయ్యగారు వందనాలు అంటే అప్పుడు పెడతావు మీటింగ్. ఒక్కరు కూడా రాకపోతే పెట్టం. ఎవరు లేరు నీకు అక్కడ, అటు పెడతావా? పెట్టం. తిడతారు, పెడతామా? పెట్టం. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏర్పడిపోయిందండి. ఇక పడుకున్నాడయ్యా, ఇక పొద్దున్నే దుకాణం ఖాళీ చేసి వెళ్ళిపోదాం, వేరొక ఊరు వెళ్ళిపోయి చూద్దాంలే అనుకున్నాడు. పడుకున్నప్పుడు అక్కడేం జరిగిందో అపోస్తల కార్యములు 18వ అధ్యాయము త్వరగా చూడండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు ఆ రాత్రి పడుకున్నాడు. ఇక ఆలోచన చేస్తున్నాడు, ఇక వెనక్కి పోవాలా ముందుకు పోవాలా, ముందుకు పోవాలా, ఎటు పోవాలంట, ఇక వెనక్కే పోదాం. ఎందుకని ఇక్కడ చూస్తే భయంకర కన్యకలు సమర్పించుకున్నారంట. ఆ దేవతకి కన్యకలందరూ సమర్పించుకున్నారంట. భయంకరమైన వ్యభిచారము, భయంకరమైన పాపము. వీళ్ళకి చెప్పినా కానీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిని చూసి ఇక వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ రాత్రి దేవునికి మహిమ కలుగును గాక, ఆ రాత్రి యోసేపు దగ్గరికి, ఆ రాత్రి మరియమ్మ దగ్గరికి, ఆ రాత్రి యాకోబు దగ్గరికి, ఎప్పుడు చూసినా ఈయన రాత్రి సమయాల్లోనే వస్తున్నాడండి. ఆ రాత్రి అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి సాక్షాత్తు దేవుడే వచ్చాడు. ప్రియ సహోదరుడా, సావుకుడా, భరించలేని శ్రమలు నిన్ను చుట్టుముట్టినయా? సంఘములో కుటుంబాల వల్ల, బిడ్డల వల్ల ఎవరికి చెప్పుకోలేక వేదనకరమైన పరిస్థితుల మధ్య ఒకవేళ నువ్వు ఉన్నావా? భయపడొద్దు. ఎందుకంటే నువ్వు బాధపడుతుంటే నా దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు. అపోస్తలుడైన పౌలు గారు బాధపడుతుంటే చూడలేక ఎవరు వచ్చారంటే దేవుడే బయలుదేరి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే దగ్గరికి ఎవరు వచ్చారు? పొదలోకి దేవుడు తన దూతను పంపించాడండి. అబ్రహాము దగ్గరికి ఎవరిని పంపించాడు? 3 దూతలు వచ్చారండి, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. దానియేలు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు దూతను పంపించాడు. చాలా మంది ప్రవక్తల దగ్గరికి, రాజుల దగ్గరికి దేవుడు తన దూతలను పంపించాడు. కానీ పౌలు గారి దగ్గరికి ఎవరు వచ్చారండి? పౌలు గారి దగ్గరికి దూత
దేవుడే వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు దేవుడే వచ్చాడంటే ఈ మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైపోతుంది. ఈ మ్యాటర్లో ఏదో ఉన్నది. దూతను పంపించి చెప్పేస్తే అయిపోతుంది పని. కానీ ఇక్కడ దేవుడే వచ్చాడు. ఆయన కుమారుడిని క్రీస్తు జననము గురించి చెప్పటానికి కూడా యోసేపు దగ్గరికి దూత వచ్చాది, మరియముతో మాట్లాడటానికి దూత వచ్చాది. కానీ ఇక్కడ దేవుడే బయలుదేరాడంటే ఇక్కడ ఏదో ఉందండి. ఆ రాత్రి దర్శనమందు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండొద్దు. మొదటి మాట చెప్పాడు. పౌలా, నీవు మాట్లాడు, భయపడొద్దు. ఎంత గొప్ప మాట అండి. భయపడొద్దు. ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట అండి. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది పౌలు గారు ఏం చేశాడండి, భయపడ్డాడు అని అర్థమైపోతుంది. ఈ రాత్రి వాక్యం, ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం వింటున్న సావుకుడా, నీవు కొన్ని సందర్భాల్లో భయపడుతున్నావేమో. కొన్ని స్టేజ్ల మీద వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అన్ని ఆశీర్వాదకరమైన మాటలు చెప్తున్నావేమో. కరెక్ట్ కాదు. దేవుడు ఏది చెప్పమంటే అది మాత్రమే చెప్పాలి. మనుషులను మెప్పించే మాటలు వద్దు, మనుషులకి అనుకూలమైన మాటలు వద్దు. దేవుని వాక్యము ఎప్పుడు అనుకూలంగా ఉండదు. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ రాసిన పత్రికలో ఈ మాట అంటున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము బలము కలిగినదై, శక్తి కలిగినదై, రెండంచులు కలిగిన ఎటువంటి వాడి కలిగిన ఖడ్గము కంటే పొదులుగా ఉండి కీళ్లను మూలుగులను విభజించమట్టుకు దూరుచు ప్రాణాత్మలను శోధించేది, పాపాన్ని సేధించేది, పాపాన్ని పరిహరించేది. దేవుని వాక్యం శక్తి కలిగింది, దేవుని వాక్యం బలమైంది. దాన్ని బోధించే విషయంలో నువ్వు తప్పిపోతున్నావేమో, జాగ్రత్త. రెండవసారి పిలవరేమో, మంచి కానుకివ్వరేమో, వాళ్ళకి బాధ కలిగిస్తున్నామేమో, అవన్నీ చెప్పకూడదు. దేవుడు ఆ ప్రజల్ని ఏమి మాట్లాడమని ఉద్దేశిస్తే ఆ మాటలు మాత్రమే అక్కడ పలకాలి. ఏదో ఒక రోజు ఒక వ్యక్తి మారితే చాలండి, వాళ్ళని నమ్మించడానికి ఆశీర్వాదం వస్తుందని చెప్తావు. నువ్వు వచ్చిద్దా? ఆశీర్వాదం వచ్చిద్దా? ప్రభు నమ్ముకున్న వాడికి. ఓ ఎకరం పొలం ఉంది, ఆ పొలం తీసుకెళ్లి ప్రభుకి ఇస్తే 4 అంతలు ఇస్తాడా? ఇస్తాడు అనుకుంటున్నారా? నీకో బైక్ ఉంది, ప్రభు సేవకి ఇచ్చేస్తే కొత్త బైక్ ఇస్తాడు అనుకుంటున్నావా? ఉండ బైక్ అమ్ముకిస్తే రోడ్డు నడుచుకుంటూ పోవాలి. కొత్త బైక్ వచ్చింది అనుకుంటున్నావేమో. ఓ పొలం ఉంటే పొలాన్ని దేవుడికి ఇస్తే నువ్వు వెళ్ళి కౌలుకు తీసుకోవాలి. దేవుడి నుంచి ఏమి రాదు. ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నావా? రాదు. ప్రారంభంలో ఇశ్రాయేలీలు లేత మనస్సు కలిగిన వారు కాబట్టి వాళ్ళని దగ్గరకు తీసుకోవటం కోసం ఆశీర్వాదాల గురించి చెప్పాడు. క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఒకే ఒక మాట చెప్పాడు, నమ్మితే నిత్య రాజ్యాన్ని ఇస్తాను. నమ్మినటువంటి నీకు, నన్ను నమ్మిన వెంటనే శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వస్త్రహీనత వచ్చింది, ఉపద్రవం వచ్చింది, నీ పేరు చెడ్డదని కొట్టేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. అయినా సరే నిలబడితే తర్వాత నా ప్రక్కన కూర్చోబెట్టుకుంటా నిన్ను. ఇది తప్ప రెండో మాట చెప్పలేదండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి పొలం ఇస్తాను, నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి జాబ్ ఇస్తాను. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడండి? దేవుడు స్వార్థపరుడు అనుకుంటున్నారా? ప్రార్థన చేసిన వాడికి ఇచ్చి ప్రార్థన చేయని వాడికి ఇవ్వకపోవటం కరెక్ట్ కాదు. ఎవడు తెలివాడు ఉపయోగించాలి, ఎవడు జ్ఞానం వాడు ఉపయోగించాలి. ఎవడు చదువుకుంటే వాడికి ఉద్యోగం వచ్చింది, ఎవడు కష్టపడితే వాడు సంపాదించుకుంటాడు. ఎలాగైనా సరే ఈ లోకంలో బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే భక్తి కలిగి బ్రతకాలి, భక్తిని కాపాడుకుంటూ బ్రతకాలి. అలాంటి పరిస్థితుల్లో నీ భక్తే నిత్య రాజ్యానికి నడిపించింది ప్రియులరా.
హల్లెలూయా, హల్లెలూయా. సుఖంగా వెళ్ళి సేవ చేయి నాయన, అది నేను చూస్తా అనిపించుకోడు. నువ్వు కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చూడాలి దేవుడు. మీకు డౌట్ రావాలి, అన్న మరి నీకు కారు ఇచ్చాడుగా, అడగండి, తప్పులేదు. అన్నా మీకు కారు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, ఆటోలోనే తీసుకెళ్ళి వాడుకుంటాడు, లేకపోతే బైక్ మీదనే తీసుకెళ్తాడు. ఏది ఏమైనా మన శరీరము నలగగొట్టబడటమే ఆయనకి ఇష్టము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటండి? మన శరీరము సుఖవంతంగా చక్కగా ఏసీ కార్లో వచ్చి ఇస్త్రీ పట్టేసుకుని, సార్ కాఫీ పెట్టారా, నాకు రొయ్యలు ఫ్రై చేశారా, చికెన్ ఫ్రై చేశారా అని అడిగామనుకోండి, దేవుడు తాడదీస్తాడు. అయ్యా ఏమున్నా లేకపోయినా పర్వాలేదని చెప్పి మనం చెప్తా ప్రారంభిస్తాం. చూసారా, నిన్ను దేవుడు పస్తు పడుకోబెట్టడు. ఈ భక్తంతా కోడబలికి ఒక్కసారి కొట్టేసి నీ తర్వాత వచ్చే పిల్లలకు దేవుడు ఏది తక్కువ చేయడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేసేది నీకు రాదు, నీ తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళకి వచ్చిందండి. ఎంత అద్భుతమో. ఇప్పుడు పెద్ద మామిడి చెట్టు పెట్టావు, నువ్వు కోసుకుని తినవు కాయలు, దాని నీడ మాత్రమే నువ్వు చూస్తావు, దాని పూత నువ్వు చూస్తావు, టపక్కన రాలిపోతాం మనం. ఆ తర్వాత మా తాత పెట్టాడు కాయలు, ఏం కాయలు కాసినాయి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారండి. ఇప్పుడు నువ్వు చేసే భక్తి, ఈ కష్టాలన్నీ ఓర్చుకుని తట్టుకుని ప్రభు కొరకు నిలబడుతున్నావు చూసావా. ఇక తర్వాత నీ రాబోయే తరము వారు ఉన్నారే. దావీదు అష్ట కష్టాలు పడ్డాడు, అరణ్యమంతా తిరిగాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత దావీదులో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు రావటానికి ఇష్టపడ్డాడు. అంటే మన ఆశీర్వాదం అనేది మన దగ్గర కాదండి, మనం కష్టపడితే మన తర్వాత వాళ్ళకు వచ్చేది. అది తరతరాలకు వెళ్ళిపోయింది ప్రియులరా. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చిద్దని కాదు మనం చేయాల్సింది. పౌలు గారు అనుకున్నాడు, భయపడిపోయాడండి. నువ్వు నేను భయపడతాం పెద్ద సమస్య కాదండి. ఎందుకని? అక్కడ చూస్తున్న పరిణామాలు చూసి మనం కూడా ముందు స్టార్ట్ చేసేటప్పుడు లేదు పెద్ద మందిరం పెట్టేస్తాం. ఎందుకని? మనం లేకపోయినా మన తర్వాత వాళ్ళు సేవ చేస్తారని చెప్పి ఎక్కువ లెంత పెట్టి ఎలాగలా కట్టేసేద్దామని చెప్పి పెడతామండి. ఇక దాన్ని చూసిన తర్వాత గుండె ఆగిపోయింది. ఈ మందిరం నేను ఎప్పుడు కట్టాలరా నాయనో అని చెప్పి ప్రతిరోజు మందిరం వెంక చూడా బాధపడా దేవుడా అని చెప్పి ప్రార్థన చేసుకుంటామండి. ఎంత ప్రార్థన చేసుకుంటామో ఆ మందిరం పూర్తయ్యేదాకా ఆ మందిరం పెరుగుతూ ఉంటుంది, మనం తగ్గుతూ ఉంటాం, మన బాడీ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే నలిగిపోయి ఇక మందిరం కట్టిన తర్వాత మందిరం ఓపెన్ చేసే రోజండి, మనం బక్కగా మనలో ఉండ సంతోషం ఎంత గొప్పగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. ఆ మందిరాన్ని చూసినప్పుడు భయం వేస్తుంది, ఎలా కడతామని చూసినప్పుడు భయం వేస్తుంది, తలుపులు కొనేటప్పుడు భయం వేస్తుంది, రాయి కొనేటప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు సువార్త చెప్పడానికి వెళ్ళాడు, భయం వేసేసిందండి. పడుకున్నాడు, అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. పొద్దున్న వెళ్ళిపోదామా, ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే కంటే వేరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే దేవుడు ఒక ఊరు వెళ్ళమని చెప్పాడు. బట్టిపురంలో ఇదేదో ఊరు, ఈ ప్రాంతానికి పాస్టర్ జయరావు గారిని వెళ్ళమని చెప్పాడు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్థలం లేదు, కూర్చుంటాక లేదు, నుంచుంటాక లేదు. ఇక్కడ ఈ ప్రార్థన పెడితే ఎవరు రాట్లా. అబ్బాయి ఎడేం బాగాలేదులే, జనం ఎక్కడన్నా ఎక్కువ మంది వచ్చే చోటు ఉంటే ఆడికి వెళ్ళి సేవ చేద్దామని ఆయన అటు చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా అమ్మా? చాలామంది చేయొచ్చు అంటున్నారు, చాలామంది చేయకూడదు అంటున్నారు. అంటే ఫస్ట్ జయరావు నేను దేవుడని యెహోవాను దేవుడు ఇక్కడికి పంపించాడు కాబట్టి అది కష్టమైన, నష్టమైన, భారమైన, సావైన ఈ స్థలములోనే ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు వచ్చి ఏమనుకున్నాడంటే, ఇక్కడికి వచ్చాడు, అన్ని చోట్లకి వెళ్ళినట్టుగా వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాడు, ఇలా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇంకా వద్దు బాబు, భయం వేసేసిందండి. ఆ రాత్రి ప్రభు అక్కడికి వచ్చి అంటున్నాడు, పౌలా భయపడొద్దు, దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి మాట చెప్తున్నాడు, సావుకుడా భయపడొద్దు. త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడు కేకలు వేస్తున్నప్పుడు ఆ సైనికుడు వచ్చి అక్కడ ఏం చెప్పాడు, బాబు నువ్వు భయపడబాక, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అంటే ఆయన పిలిస్తే ఇప్పుడు మనలోంచి ఏం పోవాలి? భయం పోవాలి. ఇప్పుడు నువ్వు దేవుని సేవ కొరకు పిలువబడ్డావు కాబట్టి భయపడొద్దు. ఆ రాత్రి దర్శనమందు ప్రభు నువ్వు భయపడొద్దు, మాట్లాడు. ఏం మాట్లాడాలి? దేవుని వాక్యాన్ని మాట్లాడదు, ఎంత మాత్రం మౌనంగా ఉండొద్దు. ఆ తర్వాత మాట్లాడినాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పౌలా నేను నీకు తోడై ఉన్నాను అంటే కొరింథీలో ఉన్నటువంటి అన్ని వేల మంది ఒక పక్కనున్న పౌలు గారికి ఎవరున్నారండి?
దేవుడే ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. సాక్షాత్తు నేను నీకు తోడున్నాను, నువ్వు భయపడద్దు, నీకు హాని చేయటికి నీ మీదకి ఎవడు రాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట. అసలు ఎవరు చెప్తున్నారు ఈ మాట? దోత వచ్చి చెప్పడం కాదండి, దేవుడు వచ్చేసాడు అతని దగ్గరికి. అంటే దేవునికి ఈయనకి సంబంధం ఉందా? ప్రారంభంలోనే ఉందండి. దేవుడు చూడగానే అనుకున్నాడు, ఏమని? ఈడైతే నాకు కరెక్ట్గా సరిపోతాడు అనుకున్నాడు. ఈడైతేనే నాకు కరెక్ట్గా సరిపోతాడు. ఎందుకని? ఇంత కోపము, ఇంత ఆవేశము, ఇంత ఆగ్రహం. క్రైస్తవులు అంటే చాలు పరిగెత్తుకుంటే కోస్తున్నాడు కాబట్టి వీడైతేనే నాకు కరెక్ట్ అనుకున్నాడు. అతని హృదయాన్ని చూశాడండి దేవుడు అండి. అప్పుడే పౌలు గారు అంటే, నన్ను చంపేయి, ఈ అద్భుతమైనటువంటి తేజస్సును ఆర్పాలను చూశాను నేను, నన్ను చంపేయి అంటాడు. పౌలా, ప్రేమ దేన్ని ఆర్పదో చంపదో, నా కొరకు బ్రతుకు. ఒక తీర్మానం కలిగి బ్రతికాడండి. అందుకే తన జీవితంలో మళ్ళీ వెనక్కిపోయే అనుభవాలు లేవు. పేతురు 2-3 సార్లు పోయాడు వెనక్కి. మిగతా శిష్యులందరూ వెనక్కి పోతూ వస్తూ ఉన్నారండి. కానీ పౌలు గారు పోవటానికి అవకాశం రాలేదు. అసలు వెళ్దామన్న ఆలోచన అతని జీవితంలో లేదండి. చావనైనా చచ్చిపోతా కానీ వెనక్కి మాత్రం రాననుకున్నాడు. అందుకే ఆ మాట చెప్తాడు, బ్రతుకుట క్రీస్తే. ఆ మాట చెప్పడానికి ఏంటంటే, ఇక ప్రభువే నా దిక్కు, నా దశ, నా ఆలోచన, నా సమస్తము దేవుడే అన్నట్టుగా బ్రతికాడండి. ఇప్పుడు అంటున్నాడు, ప్రభుకి ఆయనకి ప్రత్యక్షత ఉంది కాబట్టి దేవుడే వచ్చాడండి. అంటే ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి వారులారా, నీకు దేవునికి ఏముండాలి? ఏముండాలి చెప్పండి? కమ్యూనికేషన్ ఉండాలి. అందరి దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ ఉందా? దానిలో సిమ్ ఉందిగా. ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1 సిమ్ ఉంటుందండి. ఇదివరకు 1 సిమ్ ఉండేది, ఇప్పుడు 2 పెట్టుకుంటున్నాం. సరే, ఫోన్ ఉంది, సిమ్ ఉంది. ఎవరితో అయినా మాట్లాడొచ్చా? మాట్లాడతాక లేదా? మాట్లాడొచ్చా? అమెరికాతో, లేకపోతే సింగపూర్, నీకు దగ్గరలో ఏముండాలి? టవర్ ఉండాలి. ఆ టవర్ ఎట్లా ఉండాలి? ఇట్లా కిందకు ఉండిద్దా? అట్లా గోతంలో మూట కట్టి బాగా ఎత్తుకుండిద్దా? భూమికి ఆకాశమునకు ఏకమై ఉన్న సజీవుడైన దేవుని టవర్, దాని దగ్గరగా నీవు ఉంటే దాని నుంచి నీకు సిగ్నల్ వస్తుంది. అది నుంచి నీకు సిగ్నల్ వచ్చిన ప్రతిసారి నువ్వు మాట్లాడగలుగుతావు. ఆ టవర్కి నీకు కమ్యూనికేషన్ లేకపోతే ఎంత పెద్ద ఫోన్ ఉందా అంటే, నువ్వు ఎంత పెద్ద మనిషివైనా, నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా, ఎంతమందితో నీకు పరిచయం ఉన్నా, ఒట్టివాడివే. దేవుని స్తోత్రం. ఇదివరకు ఒక పాట ఉండేది కదండి, నా గుర్తు, టవరు. ఆ టవర్ ఎక్కడికి ఉందండి? భూమికి ఆకాశమునకు ఏకమయ్యింది. దాని నుంచి నీకేం రావాలి? సిగ్నల్ రావాలి. అప్పుడప్పుడు మన ఫోన్ పనిచేయదండి. ఎందుకు ఫోన్ పాడైపోయిందండి? దేవుని స్తోత్రం. ఫోన్ ఏమైంది? పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది? కింద పడింది. ఇది కింద పడటం వల్ల ఫోను పాడైపోయిందండి. అప్పుడప్పుడు మనం కూడా శ్రమలో పడిపోతూ ఉంటాం, కష్టంలో పడిపోతూ ఉంటాం, ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. అప్పుడు కమ్యూనికేషన్ అందదు, మనకి సిగ్నల్ రాకుండా ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ పడిపోయినటువంటి స్థితిలో నుంచి లేచి దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు, అధికారుల వైపు అటు ఇటు తిరిగి ఎన్ని అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నువ్వు నన్ను పిలిచావు కదా, నా సంగతి ఏంటని అడుగుతాం. అటు ఇటు తిరగటం కాదండి. ఆ కమ్యూనికేషన్ కోసం దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు పడుకుంటే దేవుడు వెంటనే అక్కడికి వచ్చేసాడండి. ఓ పౌలా, నువ్వు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, నేనున్నాను, నువ్వు వెళ్ళి మాట్లాడు, ఎవడు నీకేమి చేయలేడు, ఎవడు నీకు హాని చేయలేడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు విరోధముగా రూపించిన వర్ధలదు. ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాడు. ఈయన వేరే రకంగా చెప్తాడు. ఎవడు నీకు హాని చేయడానికి కుదరదు అంటూ ఇప్పుడు దేవుడు తన గుండెలో ఉన్న మాట చెప్తున్నాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నాడు? ఈ పట్టణములో, చెప్పండి, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. అందరు చెప్పండి ఈ మాట. ఈ అన్న కాడ మా అని పెట్టుకోండి. ఈ అన్న కాడ మా అని పెట్టుకోండి. అర్థమైందా మీకు? ఈ అన్న కాడ మా అని పెట్టుకోండి. మా పట్టణములో దేవునికి బహుజనమున్నదే,
నీ ఉంటున్నటువంటి నీ పట్టణములో దేవుని చేత ప్రేమింపబడిన వారు అనేక మంది ఉన్నారు. వారు పాపములో, శాపములో, విగ్రహారాధనలో నలిగిపోతున్నారు. అందుకనే నేను నిన్ను అక్కడికి తీసుకుని వచ్చాను. నువ్వు యథార్థవంతుడు అని, భక్తి చేస్తావని, నా మాటలు ప్రపంచానికి చాటు చెప్తావని, తల్లి గర్భములోనే పిండముగా రూపించక మునిపే నేను నిన్ను ఎరిగి ప్రతిష్ఠిత చేసి ప్రవక్తగా నియమించి ఆ పట్టణానికి నడిపించాను. ఎందుకంటే అక్కడ నాకు జనముండారు. పౌలా, ఎవరి బాధ అండి ఇది? దేవుని గుండెల్లో బాధ. ఈరోజు నీకు చెబుతున్నాడు, నగరములో ఎవరున్నారండి? నగరములో దేవుని ప్రజలున్నారు. వారికి సువార్త చెప్పవలసిన బాధ్యత నీ పైన ఉన్నదే. ఐలువరంలో దేవుని ప్రజలున్నారు. వారిని నడిపించాల్సిన బాధ్యత నీ పైన ఉన్నదే. అడవుల ప్రాంతంలో దేవుని ప్రజలున్నారు. వారిని నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ నీవు అశ్రద్ధ చేస్తే, ఒకవేళ నువ్వు అలాగూ చేస్తే వాళ్ళు చచ్చిపోతారు. దాని గురించి దేవుడిని లెక్కలకు తీసుకొస్తాడు. జాగ్రత్త. సావంటే మామూలు విషయం కాదండి. ప్రతి విషయాన్ని దేవుడిని సేవలో తీసుకొస్తాడు, లెక్కలకు తీసుకొస్తాడు. అందుకనే మౌనంగా ఉండొద్దు, ధైర్యంగా వాక్యం చెప్పండి. వాళ్ళు విన్నా వినకపోయినా సువార్త సభలు పెట్టండి, ఉపవాస కూడికలు పెట్టండి, అనేక మంది సేవకులు తీసుకొచ్చి అక్కడ వాక్యాన్ని వినిపింప చేయండి. ఎందుకంటే దేవుని ప్రజలు ఉన్నారు అక్కడ. ఒక మాట గుర్తుపెట్టుకోండి, భయపడొద్దు. ఏని విషయంలో మనుషులను చూసి భయపడొద్దు, ఆర్థికమైన ఇబ్బందుల గురించి భయపడొద్దు. ఎందుకని? నేనున్నానయ్యా నీకు. ఏం చేయగలుగుతా? భూమిని తల్లకిందులు చేయగలుగుతాను. ఎవరైతే వద్దన్నారో వాళ్ళే కావాలంటారు. ఎవరైతే గుప్పులు ఇవ్వటలేదో వారి ద్వారానే నేను కార్యాలు చేస్తాను. దేవుడు ఒక ప్రాంతాన్ని నీకు అప్పగించాడంటే ఆ ప్రాంతాన్ని సువర్ణముగా మార్చవలసిన బాధ్యత సావుకుడు నీ పైన ఉంది. ఎలా మార్చాలండి? సువర్ణంగా 24 క్యారెక్టర్గా మార్చాలి. ఇప్పుడు ఎట్లా ఉంది? మట్టితో ఉంది బంగారం, మట్టిలో ఉంది బంగారం. దాన్ని బయటికి తీయాలి. బయటికి తీసి దాన్ని ఏం చేయాలి? అగ్నితో కాల్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని నీది కాదు, అగ్ని నీది కాదు. అగ్ని పరిశుద్ధాత్మదే. బాగానండి, అగ్ని పరిశుద్ధాత్మదే. ఆ అగ్నిని ఊదే పోగరుందే, ఆ గొట్టాన్ని నువ్వు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. నీలో నుంచి ఊపిరి ఊదుతుంటే ఆ అగ్ని ఆ బంగారాన్ని తాకుతుంటే ఆ బంగారంలో ఉన్న మలినము, మట్టి మొత్తము మాయమైపోయి సువర్ణముగా మారిపోతుంది. హల్లెలూయా. అలా చేయటం కొరకే నిన్ను దేవుడు ఒక కొమసాలి వానిగాను, ఒక కుమ్మరి వానిగాను, ఒక చాకలి వానిగాను, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క కోణములో దేవుడిని డిజైన్ చేసుకున్నాడు. ప్రియులారా, ఏది ఏమి చేసినా వారిని గొప్ప వ్యక్తులుగా మార్చడం కొరకే ఎన్నిక లేని నిన్ను, ఎందుకు పనికిరాని నిన్ను, ఏ గొప్పతనం లేని నిన్ను, ఏ మంచి లేని నిన్ను నా దేవుడు కోరుకున్నాడు. నా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా దేవుడు ప్రేమించాడు. నా దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. నా దేవుడు నీకు ఆధిపత్యాన్ని ఇచ్చాడు. నా దేవుడు నిన్ను రాజుగా చేశాడు. నా దేవుడు నీకు గొప్ప కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా ప్రపంచాన్ని జయించడానికి శక్తి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏమండి, అంత భయంకరమైన పట్టణంలో పౌలు గారికి మాటలు చెప్పినప్పుడు అండి ధైర్యం వచ్చేసిందండి. ధైర్యం వచ్చేసి ఏం చేశాడు తెలుసండి? ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారని పౌలుతో చెప్పగా 11వ వచనంలో అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ గడిపిన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలు గారికి ఏమొచ్చిందండి? ధైర్యం వచ్చిందండి. పౌలు గారికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అక్కడ ఎవరు లేరా? లేరండి. పౌలా, ఏం పర్వాలేదులే, మనకు చాలామంది ఉన్నారు, మనం పిలిస్తే వచ్చేస్తారు, మన దగ్గర డబ్బులు ఉంది, పోలీసు వాళ్ళు మనకు తెలుసు, అధికారులు తెలుసు, మనకి ఎమ్మెల్యే మనకు తెలుసు, ఏం పర్లేదు అనేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. సావుకుడా, నీ జీవితం కూడా అంతే. ఒంటరి బ్రతికేనండి మందే. మనకెవరు రారు. మనం వెళ్ళి ఎవరి దగ్గరికన్నా అధికారుల దగ్గరికి వెళ్ళి
వాళ్ళతో మనకున్న సమస్య చెప్తుంటే చిన్న చూపు చూస్తారండి. ఈ సొసైటీకి సావుకుడంటే ఎంత మాత్రం గౌరవం లేదు, తక్కువ చేసి చూస్తూ ఉంటారు. నీ మాట పెడచివిని పెడుతూ ఉంటారు. కనీసం వాక్యం చెప్పడానికి మైక్ పర్మిషన్ కావాలన్నా కానీ మనగా వెళ్తే మనకి ఎవ్వరు లేరండి. ఒంటరోళమైపోయాం మనం. దేవుడు చెప్తున్నాడు, ఒంటరిగా ఉన్నామనుకుంటున్నామేమో, నేనున్నాను. సావుకుడా, నీకు అర్థమవుతలేదా? వీళ్ళందరూ ఉంటున్నారు అనుకుంటున్నామే, వీళ్ళంతా భ్రమ. నువ్వు ఒంటరివే. కానీ ఈ ఒంటరితనములో నా దేవుడు నీతో కూడా ఉన్నాడంటే నువ్వెంత భాగ్యవంతుడివో, నువ్వెంత గొప్ప వ్యక్తివో. నువ్వు బాధపడుతుంటే, నువ్వు కన్నీళ్ళు నేలకు ఒరుగుతుంటే నా దేవుడు చూడలేడండి. సువార్త ప్రకటించడానికి ముందు వెళుతుంటే నీ మార్గములో నా దేవుడు కాదా నడిపిస్తుంది, నీ ప్రయాణాల్లో నా దేవుడు కాదా నడిపిస్తుంది. ఏ మంచి లేని నిన్ను అనేక మంది ప్రేమించి, అనేక మంది నీ మాటలు వింటున్నారంటే, అనేక మంది నీకు లోబడుతున్నారంటే ఆ అధికారం నా దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదా? అంతేకాదండి, ఏ సాతానునైనా యేసుక్రీస్తు నామములో నువ్వు గద్దిస్తున్నావంటే అది నిన్ను చూడగానే గడగడగడ వణికిపోతూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళుతుందంటే ఎంత గొప్ప కృప నా దేవుడిచ్చాడు, నీ నోటి మాటకిచ్చాడు. నీకు అర్థమవుతుందా? అంటే మేలిమి ముత్యముగా నా దేవుడు నిన్ను మార్చాడు. ఎందుకంటే నీకు అప్పగించిన ప్రాంతాన్ని అలా మార్చాలని ఆయన తన గుండె లోతులో మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నాకు ఈ పట్టణములో జనమున్నారు. దేవుని ప్రజలను చంపేస్తావా? చూటిగా అడుగుతున్న సావుకుడా, నువ్వు చేయాల్సిన పని చేయకుండా, ఆన్లైన్ ప్రార్థనలు పెట్టకుండా, సువార్త సభలు పెట్టకుండా, వీధి కూటాలు పెట్టకుండా, ఆదివారం ఆరాధనలు చేయకుండా, ఏదో సంఘానికి వెళ్ళి 4 మాటలు చెప్పి అలా వచ్చేసి కాలయాపన చెప్పేస్తావా? అలా చేస్తే ప్రజలు చచ్చిపోతలేదా? మీ గ్రామంలో అనేక మంది చచ్చిపోతలేదా? వీళ్ళ గురించి దేవుడిని తీర్పులు తీసుకొస్తాడు. తెలుసా నీకు? తెలుసా నీకు? నువ్వు అనుకోవచ్చు, మా ఊర్లో ఇంకో పాస్టర్ గారు ఉన్నాడండి. ఆ పాస్టర్ గారు కాదు, నిన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే ఆ పట్టణంలో దేవునికి పని ఉంది కాబట్టి. ఆయన పని చేయట్లేదు కాబట్టి నిన్ను తీసుకొచ్చాడు తల్లి. ఆయన పని చేయట్లేదు కాబట్టి నన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు వరకు నీ మీద అంత పెట్టుబడి పెట్టి ఉంటాడు. నువ్వు పుట్టింది వరకు ఇప్పుడు దాకా ఎన్ని తిని ఉంటావు, నువ్వు ఎన్ని బట్టలు ధరించుకుని ఉంటావు, ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. ఎంత పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఏ రోజు వరకు కూడా ఏది కావాలంటే అది దేవుడికి ఇచ్చి గొప్ప వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయన ప్రజలను చంపేస్తావా? నువ్వు బాధ అనిపించటం లేదా? దేవుని ప్రజలను చంపేస్తావా? ఆయన నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలని భూలోకములోకి వచ్చినటువంటి 30 సంవత్సరాల పాటు బహుగా నలిగిపోయాడు. ఇంకెప్పుడొచ్చిద్ది ఆ సమయం అని చెప్పి 30 సంవత్సరాలు వేదన పడ్డాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకెప్పుడు వచ్చింది ఆ తరుణం? ఏంది? అధికారం ఇవ్వటం లేదు, అడ్డుకుంటున్నారని చెప్పి 30 సంవత్సరాలు తాను ఉడికిపోయాడు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత 3.5 సంవత్సరాలు దేవుడు సమయాన్ని ఇచ్చాడు, వ్యవధిచ్చాడు. ఈ 3.5 సంవత్సరాల్లో రెస్ట్ లేకుండా, అలు పెరగకుండా ప్రాంతాలన్నీ తిరగాలని తండ్రి చెప్తే తినకుండా ఆయన 3.5 సంవత్సరాలు ప్రపంచం అంతా తిరిగి అలసిపోయి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన ఏ ఆత్మ నశించడు నాకు ఇష్టము లేదు అని ఒక నినాదముతో ప్రాంతమంతా తిరిగి ప్రజలు శిష్యులుగా మార్చాడు. వెళ్ళేటప్పుడు ఆ భారాన్ని నీ మీద నా మీద పెట్టాడు. ఒంటరిగా నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళుతలేదు, అనాథులుగా విడిచిపెట్టి వెళుతలేదు. నీవు నీ సంఘములో ఒంటరివాడిని అనుకుంటున్నావేమో, మీ ప్రాంతానికి ఒంటరివాడిని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మను నేను మీకు తోడుగా పంపిస్తున్నాను. ఏం చేస్తాడయ్యా పరిశుద్ధాత్మ దేవుడు? ఫైట్ చేస్తాడా? మా మీదకి ఎవరైనా వస్తే ఫైట్ చేయడయ్యా. మీ లోపల ఆయన ఉండి మీరు ఏది చేయాలో ఆయనే చేస్తాడు. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో మెలకువ కలిగి ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఫైట్ చేయడంటండి. మన లోపల ఉండి ఏం చేస్తాడు? మనం ఏం చేయాలో ఆయనే చేపిస్తాడండి. అందుకనే సొలొమోను లెటర్ రాస్తాడు హీరాము రాజుకి. ఆ లెటర్ చదువుకొని
ఇంత జ్ఞానము కలిగిన కుమారుణ్ణి దావీదునకు ఇచ్చినందుకు యెహోవా నామము స్తుతింపబడును గాక అంటాడండి. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఆ లేఖనాలు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆయన రాసిన మాటలో ఏమంటాడండి, నీ దగ్గర చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారండి, ఇలాంటి వారిని నేను చూడాల. ఆ మాటకి రాజు ఫ్లాట్ అయిపోయాడండి. దేవునికి స్తోత్రం. ఇంత జ్ఞానంగా రాశాడే, నిజంగా దేవుడు ఆ వ్యక్తికి ఎంత జ్ఞానం ఇచ్చాడని ఆశ్చర్యపోయి దేవుని స్తుతించాడు. ప్రియులారా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకేమిస్తాడండి? ఆలోచన ఇస్తాడు. ఏమిస్తాడండి? ఆలోచన ఎంత ఖరీదైంది? ఆలోచన అన్న ఐడియా అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆలోచన అనేది ఖరీదైందా స్వల్పమైందంటారా? ఎంత ఖరీదైందంటారు చెప్పండి? జీవితాలను కట్టే, జీవితాలను మార్చి, జీవితాలను ఆత్మీయ వైపుకు నడిపించే ఆ అనుభవాలు నేర్పించేదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సంపద సృష్టించేది కాదండి. శరీర సంపద సృష్టించే సైంటిస్టులు ఉన్నారండి. ఏదో అదో చేసి కోట్ల రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఆత్మీయ సంపద సృష్టించి ఆత్మీయతలో ఎదిగేలాగా చేసి ఆత్మీయ పరిస్థితుల మధ్య మనలను ముందుకు నడిపిస్తూ డైరెక్ట్గా దేవుని ప్రత్యక్షతలోకి నడిపించేదే పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. అదే మాట చెప్పాడు, నా పరిశుద్ధాత్మను నేను మీకు ఇస్తాను, ఆత్మ మిమ్మల్ని నడిపించిద్ది. ఇప్పుడు పౌలు గారికి ఎవరితో ఉంటున్నారండి? పరిశుద్ధాత్మ తోడుంటుంది. ఇప్పుడు నువ్వు ఇక భయపడొద్దు, మౌనంగా ఉండకుండా ధైర్యంగా ప్రకటించు. ఏ మనుషుడు నిన్ను ఎవ్వడు ఏమి చేయలేడని చెప్పిన తర్వాత ఆయన ప్రభు దగ్గర ధైర్యాన్ని తెచ్చుకొని, దేవుని దగ్గర ధైర్యాన్ని తెచ్చుకొని, నేను ముగిస్తానేనండి. ఎక్కడ తెచ్చుకున్నాడు ధైర్యము? దేవుని దగ్గర. ప్రతి వ్యక్తికి ఎవరి దగ్గర కావాలి ధైర్యము? దావీదు ఒకసారి సిగ్లా ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లు అందరూ అంటారు, వీడొస్తే మేము రాంబాబు, వీడు మామూలుడు కాదు, వీడిని వెనక పంపించామంటే దావీదుని వద్దంట్లే అని చెప్పి వెనక పంపించేస్తారు. దావీదుతో పాటు 600 మంది వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చే తలకి సిగ్లా అంతా బూడిదైపోయి ఉంటుంది. వాళ్ళ భార్యలు పిల్లలు మొత్తాన్ని తీసుకెళ్ళిపోతారు, ఆస్తులు మొత్తం తగలబెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 600 మంది వచ్చి వాళ్ళ వేసుకున్న డేరాలు మొత్తం వెతుకుతారు. ఏ డేరాలో కూడా ఉండదు, అంత మసి అయిపోయింది, శ్మశానంగా మారిపోయింది. ఈ 600 మంది ఒక సాడు కూర్చుని, అసలు మనం దావీదు మాటని వచ్చాం, మనం తప్పు చేసాం, దావీదు మాట విని ఈయన చెప్పినట్టు చేశాం కాబట్టి ఇక మనం సహించలేం. ఇప్పుడు మన భార్యలు పోయారు, పిల్లలు పోయారు, దాసదాసీలు ఆస్తులు ఏం పోయినాయి కాబట్టి ఏం చేద్దాం అనుకుని రాళ్ళు రువి చంపేద్దాం దావీదుని, దరిద్రం వదిలిపోయింది అనుకున్నారండి. అనుకుని అందరూ ఒంగొని తల ఒక రాయి తీసుకున్నారండి. ఈ రాయి తీసుకుని ఇలా మెల్లిగా ఇలా తిరిగారండి. ఈలోగా వీళ్ళు మాట్లాడుకుని సర్చ్ చేసుకునే సందర్భాల్లో ఈ దావీదు గడ్డమంతా పెరిగిపోయి పిచ్చోళ్ళలాగా ఉమ్ముగార్చుకుంటూ ఆ రాజు దగ్గర బాగా నటించాడండి. అలాగే ఉన్నాడు, తీరే మారలా. ఇప్పుడు వెనక్కి వచ్చినటువంటి దావీదు వెంటనే మోకరించి 2 చేతులు పైకెత్తి, అయ్యా నీ సెలవు లేకుండా, అంటే దేవుని దగ్గర విచారణ చేసి ఎక్కడికి వెళ్ళినా బయలుదేరేవాడు. ఈసారి విచారణ చేయకుండా సొంత నిర్ణయం తీసుకుని బయటకు వచ్చేసాడండి. బయటకు వచ్చేసి ఆ ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళి పిచ్చోళ్ళలాగా నటించాడు. అది చేసిన దానికి నాకు శిక్ష వచ్చింది, ఇప్పుడు నన్ను క్షమించు ప్రభు అని గట్టిగా బిగ్గరగా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుని సింహాసనం దగ్గర నుంచి దేవుని ధైర్యం అంట అతని మీదకి అలా వచ్చిందంట అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రత్యక్షత అలాగ దిగొచ్చి ఆ దావీదు మీదకి రాగానే దావీదు లేచి చూడగానే ఒక వెలుగు, ఒక ప్రసన్నత, అసలు ఎన్నడూ చూడని గొప్ప కృప అతనిలో ఉందండి. వీళ్ళు రాయిలు పట్టుకుని ఇలా తిరిగారు. దావీదు మోకరించి ప్రార్థన చేసేవాడు పైకి లేసి ఇటా తిరిగాడు. ఇద్దరు చూసుకున్నారండి. చూసుకున్న వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళండి దావీదు మీద ఇలా ఇస్రాల్చిన వాళ్ళు టపా టపా మన కింద పడేస్తున్నారు. ఎందుకంటే ఒక సింహాన్ని చూసినట్లుగా ఉంది, ఒక తేజస్సును చూసినట్లుగా ఉంది, ఒక ప్రభావాన్ని చూసినట్లుగా ఉంది, ఓ మహిమను చూసినట్లుగా ఉంది. దావీదు అంటున్నాడు, రండి ధైర్యం తెచ్చుకోండి, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడున్నాడు, మనకు ఏదైతే కోల్పోయామో అవన్నీ తిరిగి తెచ్చుకుందాం రండి అన్నాడండి. వెంటనే రాళ్ళు కింద పడేసి దావీదంపడ వెళ్ళిపోయారండి. సగం మంది మధ్యలో ఆగిపోయారండి. కొద్ది మందిని తీసుకున్నాడు, వెళ్ళాడు, ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ తిరిగి తెచ్చుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్పానంటే దేవుని దగ్గర నుంచి ఆ దావీదుకి ఏమొచ్చింది?
ధైర్యం వచ్చింది, శక్తి వచ్చింది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి ఆ రాత్రి దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చింది కాబట్టి లేచి మాట్లాడమని చెప్పినప్పుడు ఎక్కడికి పోయినా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఇంకా ఎక్కువైతే మా అంటే 10 రోజులు, 15 రోజులు, అంతకు మించి ఎక్కడ ఉండడండి పౌలు గారు. ఎందుకని? ఇక అంతకంటే ఎక్కువ ఉంటే ప్రయాణాలు చేయలేడు, అన్ని ప్రాంతాల సువార్త చెప్పలేడు. అలాంటిది 18 నెలల పాటు అక్కడే ఉన్నాడు. కొరింథీ ప్రాంతములో 18 నెలల పాటు వ్యతిరేకతలు ఎదుర్కొంటూ, సమస్యలు ఎదుర్కొంటూ, విగ్రహారాధన మధ్య ఆ విగ్రహారాధన సంబంధమైన శక్తులు ఇతని మీద అటాక్ చేస్తున్నప్పటికీ కూడా దేవుని శక్తిని కలిగి ధైర్యముగా వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని కొరకు బ్రతికితే కొరింథీలో ఉన్న దేవుని ప్రజలందరూ అనేక మంది యేసు వైపునకు తిరిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమయంలోనే ఒక సంఘటన కూడా జరిగింది. ఏమన్నారు తెలుసండి? పౌలు గారిని చంపేద్దాం అనుకున్నారండి. ఆ సందర్భాన్ని మరొకసారి మీకు జ్ఞాపకంలోకి తీసుకువస్తాను. టైం అవుతుంది, ముగిస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీకు నాకు మనందరికండి దేవుని ప్రత్యక్షత కావాలి. దేవుని నుండి ధైర్యపరచబడాలి, మనుష్యుల నుండి మాత్రం కాదు. నీకే సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా నిన్ను పలకరించేవాడు దేవుడే. నీకు దేవునికి కమ్యూనికేషన్ ఉంటేనే ఫోన్ వచ్చింది, లేకపోతే ఫోన్ రాదు. నీకు దేవునికి మంచి కమ్యూనికేషన్ ఉండాలి ప్రియులారా. నువ్వే ప్రాంతంలోకి వెళ్ళినా టవర్ ఉంటే నువ్వు మాట్లాడగలుగుతావు. ఇప్పుడు చూడండి, ఫోన్ నీ దగ్గర ఉంది, ఫోన్లో అన్నీ ఉన్నాయా? ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, తర్వాత గూగుల్ క్రోమ్ ఉంది. ప్రపంచాన్ని నువ్వు చూడగలుగుతావు. అవునండి, నీ బ్రతుకంతా బయట పెట్టింది ఫోను. నీ నెంబర్, ఆధార్ నెంబర్ కొట్టంగానే ఎక్కడ అప్పు తీసుకున్నావో చెప్పిద్ది, ఎక్కడ ఎగ్గొట్టావో కూడా చెప్పిద్ది, ఏ బ్యాంకులో తీసుకున్నావో చెప్పిద్ది. చెప్పదా? మొత్తం చెప్పిద్ది. నీ సివిల్ స్కోర్ అంతా చెప్పేసేదండి. అంటే ఫోన్ ఉంటే సరిపోయిద్ది, అంతే. నీలో దేవుడు అన్ని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పెట్టాడండి? పాడగలవు, ఆడగలవు, స్వస్థపరచగలుగుతావు, వెళ్ళగలుగుతావు, చేయగలుగుతావు, పరిచర్య చేయగలుగుతావు, అనేక ప్రాంతాలకు వెళ్ళగలుగుతావు, ఏదైనా సాధించగలుగుతావు నువ్వు అనుకుంటే. నువ్వు అనుకోకపోతే ఏం చేయలేవు. అంటే ఇప్పుడు మనం అనుకోవటం లేదు కాబట్టి బలమనే సేవ చేయలేకపోతున్నాం. ఈరోజు అనుకో. ఏమనుకో? దేవుడు నీకు ఇచ్చిన ప్రాంతంలో అనేక మంది ప్రజలు దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నారు. వారిని నడిపించాలి ప్రభు దగ్గరికి. ఒకవేళ అలాగ నడిపించకపోతే ప్రజలు చచ్చిపోతారు. ప్రజలు జాగ్రత్త. ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళ గురించి దేవుడే నిన్ను తీర్పులకు తీసుకొస్తాడు. సేవ చేయటం అంటే మీరు అనుకున్నట్లు, నేను అనుకున్నట్లు, మనం అనుకున్నట్లుగా మనకిచ్చిన ఆ నలుగురికో, మనకిచ్చిన 10 మందికో, మనకిచ్చిన 100 మందికో సువార్త చెప్పటం అనుకుంటున్నారేమో. కాదండి. వాళ్ళు ఆల్రెడీ వాక్యాన్ని విన్నారు, వారు బలపరచబడ్డారు, వాళ్ళు బాప్తిస్తం పొందారు, వాళ్ళు దేవునికి కట్టబడ్డారు, అయిపోయిందండి. మరి వాళ్ళ సంగతి ఏంది? మారు మనసు లేని వారి గురించి ఏంటి అభిప్రాయం? సువార్త అందని వారి గురించి ఏంటి ఆలోచన? వాళ్ళ కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, సువార్త సభలు పెట్టాలి, ప్రోత్సహించాలి. నీకు దేవుని పరిశుద్ధ ఆత్మతో చక్కటి ఆలోచన చేసి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి. ఏది ఏమైనా ఎవరు నీ ముందు నిలవలేరు. హల్లెలూయా. దానియేలు ముందు సింహాలు నిలబడ్డాయా? దానియేలు ముందు సింహాలు నిలబడ్డాయా? నిలబడలా. ఏం చేసినాయి? పడుకున్నాయి. సింహం పడుకోవటం ఏందండి? అసలు సింహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? రియల్గా చూసారా? ఎక్కడన్నా? చెన్నైలో నేను చూశాను, ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చూశాను. దాని చుట్టూ బోను కట్టు ఉంది. బోను కట్టుంటే అది చిన్న సింహమే, బొడ్డ సింహం, పిల్ల సింహం. నేను అక్కడ నుంచుని ఫోటో దిగుదామని చెప్పి ఇటు తిరిగాను. నా వెనక మళ్ళీ సింహం ఉంది, నా ముందు నా ఫ్రెండ్ ఫోటో తీస్తా ఉన్నాడు. అది ఒక్కసారికి పెద్దగా అరిచింది. అరిసేతలకి అది చిన్న సింహమే, స్వరం మాత్రం పెద్దది, మీసాలన్నీ నిక్కబొడుచుకొని పెద్దగా అరిసింది. అదేమో అంత దూరాన ఉంది, దాని చుట్టూ ఫినిషింగ్ ఉంది, అంటే దాటి రాలేదు. కానీ నా గుండెల్లో భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసా ముందుకి, అంటే వచ్చి తినేస్తుందేమోనని చెప్పి. తర్వాత అది రాదు, దాని చుట్టూ ఫినిషింగ్ ఉంది అని చెప్తే అలా భయపడద్దు. యథార్థత కలిగి సేవ చేయాలి. యథార్థవంతుడుగా ఉంటావు కాబట్టే నా దేవుని ఎన్నుకున్నాడు. నీ యథార్థతను పోగొట్టుకోవద్దు. దానియేలు చెప్పిన మాట అదే. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే కాబట్టి దేవుడు సింహపు నోళ్లను మూయించాడు. నిర్దోషిగా, యథార్థవంతులుగా,
ధైర్యాన్ని కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. ప్రభు ఏ ప్రాంతానైతే నీవు చూపించాడో, ఏ ప్రాంతానికైతే నువ్వు వెళుతున్నావో ఆ ప్రాంతంలో మనుషులకు భయపడకుండా సువార్త ప్రకటించండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, అనేకులను ప్రభు దగ్గరకు నడిపించండి. ఆయన కోరుకున్న బిడ్డలుగా, ఆయన కోరుకున్న నమ్మకమైన సేవకులుగా మంచి పోరాటము పోరాడి మన విశ్వాసాన్ని కడముట్టించి దేవుని సింహాసనం ప్రక్కన, అబ్రహాము ప్రక్కన మనము కూడా కూర్చుందుముగాక. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సేవకునికి అనుగ్రహించునుగాక. ప్రతి సేవకుడు బలమైన సాధనాలుగా ఈ అంచె దినాలలో వాడబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అని కలవరపడిపోతున్నావా సేవకుడా? బాధ మధ్యలో నీవు ఉంటున్నావా? ఒంటరితనంలో ఉండి ఎవరికి చెప్పుకోలేక కుటుంబాన్ని పోషించుకోవటం కష్టమైపోయి, మందిరాలు కట్టుకోవటానికి కష్టమైపోయి, ప్రయాణాలు చేయటానికి కష్టమైపోయి, ఆరోగ్యం సహకరించక, బిడ్డలు సహకరించక, భార్య సహకరించక నలిగిపోతున్నావా? వేదన మధ్య ఉన్నావా? అర్థం కాని పరిస్థితుల మధ్య కృంగిపోతున్నావా? భయపడిపోతున్నావా? ఇక నేను సేవ చేయలేనేమో, నా శరీరము సహకరించదేమో, ఇక నా బ్రతికింతేనేమో అని బాధపడుతున్నావా? అలానే బాధపడ్డాడు అపోస్తలుడైన పౌలు గారు. అతని గుండెలో ఉన్న బాధను దేవుడు గమనించి కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి రాత్రి సమయంలో వచ్చి పౌలు గారు ప్రక్కన కూర్చుని అతని మీద చేయి వేసి మాట్లాడుతున్నాడు. పౌలా, పౌలా, ఎందుకు భయపడుతున్నావు పౌలా? ఈ ప్రజలను చూసి భయపడుతున్నావా? ఈ పరిస్థితులు చూసి భయపడుతున్నావా? సమస్యలు చూసి భయపడుతున్నావా? భయపడొద్దు పౌలా. ఈ పట్టణంలో నాకు చాలా మంది ప్రజలు ఉన్నారు పౌలా. నా లోపల ఉన్న బాధ అర్థం చేసుకో పౌలా. ప్రజలు రక్షించడం కొరకే పౌలా నేను నిన్ను పిలిచాను ప్రభువా అని దేవుడు తన మనస్సులోని మాట పౌలుకు తెలియచేస్తున్నాడు. సహోదరుడా, నీకిచ్చిన ప్రాంతంలో, సహోదరుడా, నీకు ప్రభు అప్పగించిన ప్రాంతంలో తండ్రికి చాలా మంది ప్రజలు ఉన్నారు. వారిని రక్షించడం కొరకే ప్రభు నిన్ను పిలిచాడు. వారిని రక్షించడం కొరకే ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సహోదరుడా, దేవుని కొరకు నిన్ను అప్పగించుకుని, నువ్వు నా అప్పగించిన నా ప్రాంతంలో అయ్యా నాకు మంచి బలమైన సేవ చేయటానికి నన్ను అభిషేకించు ప్రభు అని అడుగు సేవకుడా. ఆయన నిన్ను చూస్తున్నాడు సేవకుడా. ఆయన నీ కన్నీళ్లు తుడిచేవాడు సేవకుడా. యవన కాలంలో నన్ను బలపరిచి నీ సేవ కొరకు వాడుకోండి ప్రభు అని ప్రార్థన చేయి సేవకుడా. దేవుడు అప్పగించిన పరిచర్య ఇదే. నీవు నిర్ణయించుకున్నది కాదు. ప్రభు నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే యథార్థవంతమైన సేవ చేయటం కొరకే. పరిస్థితులు కృంగదీస్తున్నాయా? భయపడద్దు. ఏ మనుష్యుడు నిన్ను ఎవరు ఎదుర్కోలేదు, నీ ముందు నిలవజాలలేరు. నా దేవుడు ఎన్నుకున్నాడు సహోదరుడా, సేవకుడా. నా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను. బలపరచబడాలి. సమయం అయిపోతుంది, సమయం అయిపోతుంది. ఉన్న సమయమే దేవునికి అర్పించి బలమైన సేవ చేయాలి ప్రభు అని ప్రార్థన చేయి. అయా ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను బలపరిచి ఈ చివరి టైములో అయినా బలమైన సేవ చేయడానికి కృప దయచే ప్రభు అని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి అమ్మా, ప్రార్థన చేయి. ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకునేందుకు
ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రభు పని నిమిత్తమే కదా. ఆయన కోసం నేను ఏర్పాటు చేసుకున్నాడు తల్లి. నీ కొరకు ఉన్నతమైన సేవ చేయాలి ప్రభువా. నా ప్రాణం అర్పించైనా నీ పని చేసే కృప నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయి. సహోదరుడా, కలవరాల మధ్య, అనేక రకాలైన వ్యతిరేకతల మధ్య నీ జీవిత నావ కొనసాగిపోతుంటే నిన్ను ఆదరించింది నా దేవుడు కాదా? ఇప్పటికీ నా దేవుడు నీతో ఉంటూ నిన్ను అనేక సందర్భాల్లో బలపరిచాడు. లేకుంటే ఎప్పుడో చనిపోయేవాడివి నీవు. ఎందుకు బ్రతికించాడంటే ప్రభువుతో నీకు పని ఉంది. ఆయన నీకు ప్రాంతాన్ని అప్పగించాడు. ఆ ప్రాంతంలో గొప్ప విప్లవము రేగాలి, అనేక మంది దేవుని దగ్గరకు నడిపించబడాలి. అందుకే ప్రభుని ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను బలపరచు ప్రభు అని వాడుకో, నన్ను బలపరిచి వాడుకోమని ప్రభుతో చెప్పు. దేవుని సన్నిధిని అనుభవించాలి. నీ సేవ నమ్మకంగా చెయ్యాలి ప్రభు అని దేవునితో మాట్లాడు. నన్ను బలపరచమని ప్రభువుని అడుగు, నన్ను బలపరచమని ప్రభువుని అడుగు. ప్రార్థన చేసుకోండి ప్రియులారా. సహోదరుడా, దేవుడిని ఏర్పాటు అనేక ప్రాంతాలకు ఎందుకు నడిపిస్తున్నాడంటే అనేక మందికి సువార్త యోధుడుగా ప్రభుని ఏర్పాటు చేస్తే నన్ను బలపరిచి వాడుకోమని అడుగు. ఈ అంచె దినాల్లో వాడుకోమని అడుగు. అంచె దినాల్లో వాడుకోమను. నా శరీర బలహీనత వలన అనేక ప్రాంతాలకి వెళ్ళవలసి నేను వెళ్ళలేకపోతున్నానయ్యా, ఇక మీదట అలా ఉండనయ్యా. నన్ను బలపరిచి వాడుకోయ్యా, నన్ను బలపరిచి వాడుకోయ్యా. అయ్యా, అనేక స్థలాల్లో ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఈ అంచె దినాల్లో ఓ పౌలు గారి వల్ల నన్ను వాడుకోండి నాయనా. చెప్పండి, వాడుకోమని చెప్పండి, వాడుకోమని చెప్పండి. ఓ సావుకుడా, నన్ను వాడుకో. మీరు నాకు అప్పగించిన నా ప్రాంతంలో ఓ బలమైన సేవ చేయటానికి నన్ను వాడుకోండి నాయన, నన్ను వాడుకోండి నాయన. అయ్యా, నన్ను వాడుకోండి. నా కుటుంబాన్ని వాడుకోండి నాయన. నీ పరిశుద్ధాత్మ సహాయం వలన అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ధైర్యపరచండి. నన్ను ధైర్యపరచండి నాయన. అయ్యా, నన్ను ధైర్యపరచండి నాయన. ఆ శరీర బలహీనతను గద్దించండి నాయన. శక్తివంతుడుగా మార్చమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ప్రార్థన చేసుకో. నన్ను వాడుకోమని ప్రభుని అడుగు, నన్ను వాడుకోమని ప్రభువు అడుగు. నీ పని కొరకు వాడుకో, నీ సువార్త కొరకు ఈ యవ్వన కాలంలో నన్ను బలపరిచి వాడుకోండి తండ్రి. అడగండి, అడగండి సహోదరి, ప్రభుని అడుగు. ఆయన నిన్ను ఎందుకు పిలిచాడు? ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన పని చేయటం కొరకే. నిన్ను బ్రతికించి నిలబెట్టి ఒక తల్లిగా అభిషేకించాడు. అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అనేక మంది ప్రజలకు ఒక ఆశీర్వాదకరముగా నన్ను మార్చమని ప్రభుని అడుగు. హల్లెలూయా. సహోదరి, బలమైన శక్తి చేత నింపమని అడుగు, బలమైన శక్తి చేత నింపమని ప్రభువుని అడుగు. ఓ సహోదరుడా, ప్రభువా నన్ను వాడుకోండి అయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను, నా కుటుంబాన్ని, బిడ్డలు మీరు వాడుకోండి. నాకు అప్పగించిన ప్రాంతాన్ని నీకు అప్పగించే కృప దయచేయమని అడుగు. వాడుకోమని అడుగు, వాడుకోమని అడుగు, ప్రభుని అడుగు. యేసయ్యా, నీ కుమారుడు బలపరచండి నాయన, శక్తివంతులుగా మార్చండి, మంచి ఆరోగ్యం దయచే ప్రభు. నీ కొందన యథాస్తురాలను మీరు బలపరచండి యేసునామములో, బలపరచండి యేసునామములో. మీరు వాడుకుంటున్నారు, అందుకని ఇంకా బలపరచండి. అనేకులకు దీవెనకరముగా మార్చండి. 10,000 మంది ఓ సైన్యానికి ఒక తల్లిగా మార్చండి నాయన. నీ శక్తి చేత నింపండి, నింపండి, నింపండి. యేసుక్రీస్తు నామములో నింపమని అడుగు. యేసయ్యా, నన్ను నింపమని అడుగు. నీ పని కొరకు నన్ను వాడుకోండి నాయన. శక్తరాలాది బలపరిచి వాడుకోండి నాయన. శక్తివంతుడిగా మార్చయ్యా. అయ్యా, నన్ను నింపండి. నీ సాధనంగా నన్ను వాడుకోండి, వాడుకోండి ప్రభు. అయ్యా, మీరు నాకు అప్పగించిన ప్రాంతాన్ని నీకు అప్పగించడానికి శక్తివంతుడిగా బలపరిచి వాడుకోండి అని చదివినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేసుకోండి. ప్రతి సేవకుడు అందరూ ప్రార్థన చేసుకోండి. ఓ సేవకుడా, నీకు అప్పగించిన ప్రాంతాన్ని ఇదిగో అనేక మంది ప్రజలు దేవుని కొరకున్నారు. వారి నిమిత్తమై నువ్వు విలువపడ్డావు, వారి నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసయ్యతో చెప్పు, యేసయ్యా, నా ప్రాంతంలో అనేక మందిని ఎద్దుకు నడిపించడానికి నన్ను వాడుకోనాయన,
వాడుకోండి తండ్రి. నీకే స్తోత్రాలు అయ్యా. మీరు ఇచ్చిన ప్రాంతాన్ని తండ్రి నీ కొరకు అర్పిస్తున్నాను తండ్రి. నన్ను బలపరిచి వాడుకో నాయనా, నన్ను బలపరిచి వాడుకో. సమయోచితమైన జ్ఞానము దయచే అనేక ప్రాంతాల్లో నీ సాక్షిగా నన్ను, నా కుటుంబాన్ని వాడుకోండి. బలమైన సంఘాలు కట్టడానికి శక్తిని ఇవ్వండి ప్రభువా. వాడుకో ప్రభువా. నన్ను అభిషేకించినందుకు వందనాలు అయ్యా. మీరు నాకు అప్పగించిన ప్రాంతంలో బలమైన సేవ చేయటం వాడుకోండి నాయన. చేయండి, ప్రార్థన చేయి సహోదరుడు, ప్రార్థన చేయి. యవన కాలంలో ప్రభు నిన్ను పిలిచాడు, యవన కాలంలో ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. నీ శక్తి చేత నింపండి నాయన, పరిశుద్ధాత్మతో నింపండి నాయన. అనేక ప్రాంతాల్లో ప్రభు సాధనంగా అగ్ని చేత రగిలించబడాలి. రగిలించండి యేసుక్రీస్తు నామములో, రగిలించబడాలి నాయన, రగిలించబడాలి యేసుక్రీస్తు నామములో. ఈ అంచు దినాల్లో రగిలించని నాయన. నన్ను బలపరిచి వాడుకో నాయన, నన్ను వాడుకో తండ్రి. నీ సేవలో నన్ను వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో నాయన. నీ కొరకు మంచి సేవ చేయాలి ప్రభువా. వాడుకోండి. ఈ ప్రాంతాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ ప్రాంతంలో అగ్ని విప్లవాన్ని రేపండి. అనేక ప్రాంతాల్లో వాడుకోండి నాయన, బలపరిచి వాడుకోండి. శక్తి చేత నింపండి నాయన, నింపండి ప్రభు. అందరికి చెప్పండి, నన్ను వాడుకోమని చెప్పండి. అందరు బిగ్గరగా చెప్పండి, నన్ను వాడుకోండి అయ్యా. నీ శక్తి చేత నన్ను వాడుకో ప్రభు, నన్ను వాడుకో తండ్రి. 2 నిమిషాలు ఆరాధన గడపండి. అందరూ 2 నిమిషాలు బిగ్గరగా స్తుతించండి. 2 నిమిషాలు ప్రభుని స్తుతించండి. గ్లోరీ హల్లెలూయా. నన్ను వాడుకోండి అయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నీ కొరకు బలమైన సాధనంగా నన్ను వాడుకోయ్యా. స్తోత్రం. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభుతో చెప్పండి, బిగ్గరగా ఓ మహోపకారి కృపగలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపేవాడు. ఎందుకు పనికిరాని మమ్మలను, ఎవరికి పనికిరాని మమ్మలను, దోషులమైన పాపులమైన నశించిపోతూ నరకానికి గురైనటువంటి మమ్మలను ప్రభువా, నీవే తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి విధమైన శోధ నుంచి విడిపించి నీకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలని, మీరు సిద్ధపడనేకులు సిద్ధపరచాలని మీ ప్రణాళిక మా మీద ఉంచారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రత్యేకమైన దినమును సేవకులకు ఏర్పాటు చేసినటువంటి ఈ సమయములో మీ దాసుల్ని అభిషేకించి సేవకుని కావలసిన ధైర్యమును, ఆత్మాభిషేకమును, మీతో కూడా సన్నిహిత సంబంధమును తండ్రి తేటగా బయలుపరిచారు ప్రభు. ఆ సాంగత్యం లేకపోతే మేము ఒట్టివారిమే, మట్టివారిమే, మళ్ళా మామూలు స్థితికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీతో సాంగత్యము కలిగి ఉంటే నీ దర్శనము ద్వారా, నీ కృప ద్వారా, నీ వెలుగు ద్వారా, నీ ప్రసరణ ద్వారా లోకాన్ని జయించవచ్చు. లోకాన్ని తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అనే మాట నెరవేర్చే మీ బిడ్డలుగా మీ దాసులను మీరు అభిషేకించి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ కటాక్షలు ప్రతి బిడ్డతో ఉంచండి. అశ్రద్ధగా కాకుండా ప్రతి మాటను శ్రద్ధ కలిగి హృదయంలో భద్రం చేసుకొని పౌరుషం కలిగి, బలము కలిగి, జ్ఞానము కలిగి నీ పరిచర్యలో ముందుకు సాగే బిడ్డలుగా, ఆత్మలు రక్షించాలనే బిడ్డలుగా, లోకములో వాంఛలు కాదు కానీ, లోక తీరుడు కాదు కానీ, లోకములో ఉన్నదాన్ని ప్రేమించుకుడి. ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు అంటున్నావు. లోకాన్ని ప్రేమించటం కాదు కానీ ఆత్మలను ప్రేమించి వారిని రక్షించాలనేటువంటి తాత్పర్యంతో ప్రయాసపడి తండ్రి, నీ కొరకు పౌలు గారు ఎలాగూ సిద్ధపడి అనేక ఇబ్బందులు, బాధలు, ఆకలి దప్పులతో ఎలాగూ మగ్గిపోయారో దానికి ప్రతిఫలముగా నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నావు. అలాగూ నాయన బహుమానం పొందే నీ బిడ్డలుగా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరిలో కూడా తండ్రి నీ స్తోత్రాలు ఎటువంటి మార్పు ఉండకూడదు. ప్రత్యేకత నీ వెలుగు, నీ ప్రసరత, నీ అగ్నిలో పుటము వేయబడిన వారమై మేలిమి బంగారములే మేము ఉండాలి. అలాంటి కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు వర్తమానం అందించినటువంటి మీ దాసులు ఇంకా అభిషేకించి అనేక ప్రాంతాల బలముగా వాడుకమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శారీరక బలహీనత విడిపించి నీ కృప చేత బలవంతులుగా చేసి మీరే మహిమ తెచ్చుకొని వేల ఆత్మలు రక్షించడానికి పురికొలిపి మీరే వాడుకొని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం.
అలాగే ఈరోజు ప్రత్యేకముగా మీ దాసులు నాయన జయరావు గారిని మీరు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈ ప్రత్యేక సేవకుల సదస్సును ఏర్పాటు చేశారు. మీ దాసుని మీరు ఇంకా అభిషేకించి బలముగా వాడుకోండి ప్రభువా. ఏమి లేని పరిస్థితుల్లో ఇక్కడ నాయనా నీ స్తోత్రాల స్థలము సిద్ధపరిచావు, మంచి మందిరమును మీరు అనుగ్రహించారు, సంఘమును మీరు ఇచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు. సంఘములు ఎటువంటి తెగులు రాకుండా నీ అగ్ని చేత అభిషేకించి ప్రతి ఒక్క విశ్వాసిని మీరు బలపరిచి స్థిరమైన పునాది మీద నిలబెట్టి నీ కృపలో ఎదిగే ధన్యతను ప్రసాదించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి, నూతన ఆత్మలు సమకూర్చండి. మందిరము పట్టజాలనంతగా అనేక ఆత్మలు మీరు తోడుకునండి. నీ కృప నీ కాపుదల ఆశీర్వాదంలో దయచేయండి. వారి కుటుంబ బిడ్డలందరినీ కూడా మనసంతాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని మీరు ఇంతవరకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇగో మీ సేవకులు మా మధ్యలో తోడుకొచ్చారు, సంఘాలను వీడి కుటుంబాలను వీడి మా మధ్యలో ఉన్నారు ప్రభా. వారి కుటుంబాలను సంఘాలను కూడా మీరు ఆశీర్వదించి దీవించి నీ కృపకై ఎదురు చూసే బిడ్డలుగా, నీలో ఎదిగే బిడ్డలుగా, నీ పరిచర్య కోసం ఎదురు చూసే బిడ్డలుగా, ఆత్మల కోసం భారం కలిగిన వారై నీ కృపలో ఎదిగే ధన్యతను ప్రసాదించి మహిమ ఘనత ప్రభావం మీదే తెచ్చుకోమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, లోకములో సేవించు సకల పరిశుద్ధులకును కూడిన మనకును ఈ కూడికి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన దాసులకును సదా తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయ. అపవాది క్రియలకు లయం కలుగునుగాక. ప్రభు శిలువ రక్తమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. 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 ప్రైజ్